ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ కంటిన్యూ అవర్ సబ్జెక్ట్. మధ్యలో ఒక 7 రోజులు బ్రేక్ వచ్చింది. మనం వీఆర్ డిస్కసింగ్ అప్పుడు దాసోహం అండ్ శివోహం. 2 పదాలు మనకు తెలిసినాయి కూడా. ఆ టాపిక్ ని కంటిన్యూ చేస్తున్నారు స్వామి. మనం లౌకిక ప్రపంచంలో రకరకాల బలాలు చూస్తుంటాం. హీరో బికమ్ జీరో కూడా నిన్న సుబ్రహ్మణ్యం గారు వాడారు. సార్ ఎవరో చెప్పారు, ఆయన హీరోయే జీరో కాదని కూడా చెప్పారు. మనం రకరకాల బలాలు చూస్తుంటాము. ఏ బలము నిజమైన బలమో మనకు తెలుసు, మీకు అందరికి తెలియంది కాదు. అలా తెలిసిన విషయాలే కానీ పునశ్చారం అనమాట. బాగుంది కదా అని సత్సంగం సంపుటి అనమాట. కలెక్షన్ ఆఫ్ మెసేజెస్. సో ఏం చెప్తున్నారు స్వామి అంటే, ఆధ్యాత్మిక బలమే నిజమైన బలం. ఇది మనందరికి తెలుసు. వి నో ప్రాక్టికల్లీ ఆల్సో. మరి లౌకిక ప్రపంచంలో ఆ సంపద ఉన్నవాడు, ఈ సంపద ఉన్నవాడు అంటే అది 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 స్వామికి తెలియదా? ఈ నోస్ ప్రిటీ వెల్. డబ్బు ఉన్నవాడు రాజ్యం చేస్తున్నాడు, అధికారం ఉన్నవాడు రాజ్యం చేస్తున్నాడు, ఆ మాట చెప్పింది స్వామి తెలియదా? అందరికీ తెలుసు. రాముడు తెలియదా? ఎవరిబడి నోస్. స్వామి సత్సంగం చెప్పేటప్పటికి డబ్బున్నవాడు రాజ్యం వెళ్తలేదా, అధికారం ఉన్నవాడు రాజ్యం వెళ్తలేదా, దర్పం ఉన్నవాడు రాజ్యం వెళ్తలేదా? అన్నీ ఉన్నా కానీ నిజమైన బలం ఏంటంటే ఆధ్యాత్మిక బలమే నిజమైన బలం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు, మన అందరికి తెలిసిందే, భౌతిక బలాన్ని, భౌతిక శక్తిని బేస్ చేసుకున్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని. ఆయన పైన అతని వశిష్ఠుని యొక్క నేమ్ అండ్ ఫేమ్ చూసి ఇతనికి ఈర్ష్య, అప్పటి నుంచే ఉన్నాయి, ఇప్పుడు కొత్తవేం కాదు. ఈర్ష్య, అసూయ నాట్. మొన్న ఒక ఆయన బాగా చెప్పారు సార్ మూర్తి గారు, రామాయణ కాలంలోనే ఉంది మత విద్వేషాలు, ఇప్పుడు కొత్త ఏం కాదు. రాముడు శివుడి భక్తుడు, ఓం నమ శివాయ మాత్రమే అనేవాడు. ఓం నమో నారాయణ అంటే ఊరుకునేవాడు కాదు. ఎవడన్నా అంటే పొరపాటున వాడిని సో ద డిఫరెన్సెస్ వర్ దేర్ ఇన్ ది ఇట్ సెల్ఫ్ ఆఫ్ త్రేతాయుగ ఇట్ సెల్ఫ్, నాట్ న్యూ. సో వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని, అతని పైన పగ, కక్ష ఏర్పడింది. ఏం చేయాలి, ఎలా సాధించాలని కూడా అనుకున్నాడు. మరి ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది. ఇక్కడ వశిష్ఠుడు ఏం చేశాడు అంటే, ఆయన దగ్గర ఉన్న కేవలము ఒక బ్రహ్మతత్వము వాడుకున్నాడు ఆ పోరాటంలో. అంత తప్పితే బలం ఏం లేదనుకున్నాడు. మనకి తర్వాత చెప్తారు ఎగ్జాంపుల్ వస్తుంది, అర్జునుడు దుర్యోధన ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధన ఒక నాటికి కూడా ఎంచుకోవచ్చు. కొంచెం కాస్ట్యూమ్స్ పెట్టగలిగిన వాళ్ళు వేసుకోవచ్చు ఒక చిన్న నాటిక. సో ఆయన దగ్గర ఉన్న శక్తి ఒక బ్రహ్మతత్వం, అంతకు మించిన బలం నా దగ్గర లేదు అని డిసైడ్ అయ్యి తన దగ్గర ఉన్న కేవలము బ్రహ్మతత్వాన్ని బేస్ చేసుకుని ఒక కవచము అంటుంటాం మనం. రుద్ర కవచము, విష్ణు, అన్నిటికీ అన్ని దేవతామూర్తికి కవచాలు ఉన్నాయి ఇప్పుడు చూస్తుంటే, టీవీలో చూస్తుంటే. సో యుద్ధాన్ని పోయినాడు ఎలాగైతే కవచాన్ని ధరిస్తాడో ఈ వేడు బ్రహ్మజ్ఞానాన్ని ఒక కవచంగా వాడుకున్నాడు. ఇక్కడ విశ్వామిత్రుడేమో తన దగ్గర ఉన్న బాణాలు నమ్ముకున్నాడు. ఆ బాణాలు ఈయన మీద ప్రయోగం చేస్తుంటే ఆ బాణాలు వచ్చి ఒక పర్వతానికి గుచ్చుకుని ఏ విధంగా ఏమి డ్యామేజ్ లేకుండా నిర్వీర్యం అయిపోయినాయో నిర్వీర్యం అవుతున్నాయట. వేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఎంత వేస్తాడు? భౌతిక శక్తి ఎంత ఉంటుంది?
అన్ని అస్త్రాలు కూడా చిన్న భిన్నమై ముక్కలుగా కూలిపోయినాయి. సో అంతా అయిపోయిన తర్వాత అంత శక్తి అంతా అయిపోయిన తర్వాత దాని అప్పుడు అనుకున్నాడు. అతనిలోనే ఒక వీక్నెస్ కావచ్చు, అలా రియలైజేషన్ కూడా కావచ్చు. ఛీ అనే మాట వాడారు స్వామి. ఈ క్షాత్ర బలం ఏంటి, ఈ భౌతిక బలం ఏంటి, ఇవన్నీ కూడా దుర్బలాలు. బ్రహ్మ బలము ధర్మ బలమే బలం అని అప్పుడు అతనికి రియలైజేషన్ అయ్యాడు. మీరు ఎలాగ బ్రహ్మ బలాన్ని ధర్మ బలాన్ని సంపాదించాలి, సత్యాన్ని గుర్తించాడు అప్పటికన్నా అట్లీస్ట్. అప్పుడు విశ్వామిత్రుడు తపస్సు ఆచరించారట. ఆ తపస్సు ద్వారా మాత్రమే ఆయనకు వశిష్ఠులు వారి స్టేటస్ కి స్థానానికి చేరవచ్చును అని లాట్ ఆఫ్ శ్రమ అండ్ పరిశ్రమ. సో ఫైనల్లీ బికమ్ బ్రహ్మజ్ఞాని. సో ఈ ఆధ్యాత్మిక బలమే నిజమైన బలం అంటానికి దిస్ ఇస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ స్వామినారాయణ. ఇది మనందరికి తెలిసిందే. సెకండ్ ఎగ్జాంపుల్ అది కూడా ఇప్పుడే వస్తుంది. ఎవరైనా ఇది చెప్పాల్సిందే. ధనబలము జనబలము భుజబలాలు బేస్ చేసుకున్నాడు దుర్యోధనాదులు. నిన్న అమ్మాయి చెప్పింది అనమాట. వాళ్ళు దానివల్ల ఈ పాండవులు అడవులు పాలయ్యాడు, ధర్మం అడవులు పోయింది, అడవులు పోయిన ధర్మాన్ని తీసుకురావటానికి మరలా కృష్ణ పరమాత్మ చేశాడు. మొన్న నేను దారాగిరి చెప్పాను. వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని, వెనకాల ఉన్న జనాన్ని, వాటి కండబలాన్ని బేస్ చేసుకున్నారు. కండబలం ఉంది 40-50లో ఉంటుంది. ఇప్పుడు 70 వచ్చేటికి ఏమవుతుంది? న్యాచురల్ గా తగ్గిపోతుంది శరీరంలో శక్తి. ఇట్స్ క్వైట్ న్యాచురల్. 40 సంవత్సరాలు వాడు చేసినట్టుగా 70 సంవత్సరాలు వాడు చేయలేడు. ఒక యువకుడు చేసినట్టుగా 70 సంవత్సరాలు చేయలేడు. క్వైట్ న్యాచురల్ అది. సో వీళ్ళకి అప్పుడంతా యువకులుగా ఉండక వాళ్ళు అంతా రకాల బలాలను నమ్ముకున్నారు. ధర్మమూర్తులైన పాండవులపై కక్ష పోయినారు. వాట్ హ్యాపెన్? వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? కేవలం ఎవరెవరినో చివరికి ఆవిడ నిందిస్తుంది. కృష్ణ పరమాత్మ నిందిస్తుంది అంతా అయిన తర్వాత. గాంధారి దట్స్ డిఫరెంట్. వీళ్ళు చేసిన పని వల్ల ఏమైంది? తండ్రికి పిండములైన విడిచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు అంటారు స్వామి. రాయబారానికి పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుని సందర్శించుకున్నారు. ఆ సమయంలోనే డిసైడ్ అయింది భౌతిక బలం కావాలా, దైవ బలం కావాలా. ఇప్పుడు పక్కన పెట్టాడు. భౌతిక బలమైన ఆయుధాలను మాత్రమే నమ్ముకున్నాడు దుర్యోధను, ఆశించాడు. ఆయన ఇచ్చాడు ఛాయిస్. ఆ కృష్ణుని పాదాలపై అర్జునుడు పడ్డాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు కృష్ణుడు ఆ యొక్క అర్జునుడి యొక్క వెన్ను నిమిరాట. నిమిరి ఒక అద్భుతం పద్యం చెప్పాడు. లెమ్ము ధనంజయ విధి బలీయము, న్యాయము గెలుచు, నిల్చు సత్యము, నశించు స్వార్థము, సదా యుగధర్మ విదే కదోయి, కన్గొమ్మిక అంత్యకాలమున నూరూరు బిడ్డల తండ్రికైన పిండమింబడు, దిక్కు కల్గద కట గ్రహచారము తప్పివచ్చున. వాట్ కెన్ ఐ డూ? దే ఆర్ డూయింగ్ దెమ్సెల్ఫ్. మేం చేసింది ఏం లేదు, మమ్మల్ని నిందించడానికి లేదు. వాళ్ళు స్వయంకృత అపరాధం, వాళ్ళు చేసుకుందే అని ఖచ్చితంగా తేల్చి చెప్పాడు ఆ రోజే. థర్డ్ డే ఇట్ సెల్ఫ్ చెప్పాడు. వాట్ ఇస్ ద రీజన్? కేవలము భౌతిక బలాన్ని, భౌతిక శక్తిని ఆశ్రయించుకున్న మానవునికి దైవానందము కానీ, దైవ అనుగ్రహం కానీ, దైవ జ్ఞానం కానీ లభించడం దుర్లభము అని బోధించాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇందాక సార్ ఒక ఇంపాసిబుల్. మళ్ళా ఇప్పుడు నా చేత మళ్ళీ ఇప్పుడు చెప్పిన సత్సంగం చెప్పడం అంటే ఇంపాసిబుల్. చెప్పాల్సిన చాలా ఉన్నాయి. దర్శనం ఎవరైతే నాకు దైవ అనుగ్రహం కావాలి
అని అనుకున్న మానవుడు కావచ్చు, సాధకుడు కావచ్చు, చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ యొక్క లౌకిక సంబంధమైన భౌతిక వాంఛల్ని అరికట్టడానికి ప్రయత్నించాలని చెప్పి గీతాచార్యుడు చెప్తున్నాడు. మనం ఇంతకుముందు కొంత డిస్కస్ చేసాం దాసోహం అండ్ సోహం. అగైన్ స్వామి మళ్ళా అగైన్ టేకింగ్ ద సబ్జెక్ట్. 3 రకాల ఆకాశాలు ఉంటాయి కూడా చెప్పడం జరిగింది. భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యము. కలలో చూసిన మేడలు, మిద్దెలు, కన్నులు ఇచ్చిన లేవు కదా. నాకు రాత్రి ఒక బ్యూటిఫుల్ కళ వచ్చింది. సుమతి వివేకానంద వచ్చిన కళ పాడసారి చాలాసేపు వచ్చింది. వాళ్ళ ఊళ్ళో ఏదో సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నా అంట. చాలా పెద్ద కళ. నిజమా అంటే కళ్ళలోంచి బయటకు వచ్చినంత వరకు నిజమే. కళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత నాకు గుర్తుంది. కొన్ని కళలు గుర్తు కూడా ఉండవు మనకు. స్వప్నంలో అనుభవించిన ప్రతి అనుభూతి కూడా జాగ్రత్తలో అదృశ్యమైపోతుంది. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. వీఆర్ ఎక్స్పీరియన్స్ సో మెనీ థింగ్స్, ఎన్నో అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి. ఈ 3 రకాల ఆకాశాల్లో భూతాకాశం యొక్క మైక్రోస్కోపిక్ సూక్ష్మ స్వరూపం చిత్తాకాశం. ఆ చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశం. సో ఫైనలీ దిస్ చిదాకాశ ఇట్సెల్ఫ్ శాశ్వతము, పారణ స్వరూపము అని ప్రూవ్ చేసింది భగవద్గీత. చిదాకాశాన్ని ఏమంటావు అంటే అనోరణీయ మహతోమది అని చాలాసార్లు వాడారు, చాలా మంది చెప్పారు. ఇట్ ఈజ్ మైక్రోస్కోపిక్, ఇట్ ఈజ్ ఘన స్వరూపం. అణువు కావచ్చు, ఘనం కావచ్చు, సర్వత్రా ఉంటుంది. సూక్ష్మమైన అణువున సూక్ష్మమగుతూ మేటి వస్తువునందున మేటి అగుతూ అంతటను సర్వసాక్షి అయి అలరనట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మ. ఫైనల్ గా చెప్పింది. ఆత్మ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆత్మ. మరి అటు ఆత్మతత్వాన్ని, బ్రహ్మస్థాయిని పొందాలంటే సాధకులు ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా స్వామి దాసోహం స్థాయిలో వీ హావ్ టు స్టార్ట్ అవర్ జర్నీ. దాసోహం కోసలేంద్రస్య అదొక మాట కూడా ఉంది, అది కూడా చెప్తారు స్వామి. సో దాసోహం జర్నీ ప్రారంభిస్తే ఇది ద్వైత స్థానం ఆర్ ప్రైమరీ స్టేజ్. అలాగ కొంతకాలం ప్రయాణం చేస్తే ఏమవుతుందంటే దాని అక్షరం స్వస్తి చెప్పి సోహం సోహం సోహం, దిస్ ఈస్ దాసోహం ఈజ్ ద్వైతము. దెన్ సోహం సోహం స్థాయికి వస్తుంది. సోహం అనేది విశిష్టాద్వైతం అని చెప్తున్నారు. అటువంటి సోహం తత్వాన్ని పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులతో ఎవరు సాధన చేస్తారో మనకి ఎప్పుడప్పుడు గాయాలు అవుతాయి. చిన్నప్పుడు అందరు దెబ్బ తగిలించుకున్న వాళ్ళమే, కాళ్ళకి కావచ్చు, చేతులు కావచ్చు, కింద నడక అప్పుడు కావచ్చు, లేకపోతే సైకిల్, ఇవన్నీ అందరూ కూడా దెబ్బ తగిలిన వాళ్ళే మనందరికి. నాకు దెబ్బ తగలంటే నాకు ఎవడు కనపడ్డు. ఆ పుండె ఏమైపోతుంది, కొన్ని రోజుల తర్వాత మాని పైన పొట్టు ఊడిపోతుంది. మనం ఊడదీస్తే నొప్పి వస్తుంది. దానంతరం అదే ఊడిపోయింది అనుకో పొట్టు, మనకేం తెలియదు కూడా. ఆ పుండు మాని పొక్కు మాడిపోయినట్టుగా క్రమేణా సో కూడా దూరం అయిపోతుంది. సో కూడా పోతే హమ్ అని మిగులుతుంది. హమ్ అంటే అద్వైతం అన్నారు. దాసోహం ద్వైతము, సోహం విశిష్టాద్వైతము, హం అద్వైతం. అంటే హం అంటే నేనే, అంటే నేనే అంటే ఇందాక అనమాట ఆత్మయే బ్రహ్మ, నేనే అంటే నేను బ్రహ్మను. అద్వైతం ఎక్కడుందంటే విశిష్టాద్వైతంలో ఉంది. మళ్ళా ఇంకా చెప్తున్నారు, నేను బ్రహ్మ అన్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుంది.
నేను నీ దాసుడు అంటే ప్రభు వేరు, దాసుడు వేరుగా ఉంటారు. ఇక్కడ ఆల్సో డిఫరెంట్. నేను బ్రహ్మము అనుకునే స్థాయిలో బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతాను. ప్రతిబింబం వేరుగా లుక్స్ డిఫరెంట్. కుడి ఎడమలాగా కనపడతాయి. సో ఇద్దరు నుంచుంటే ఇద్దరు ప్రతిబింబాలు కనపడతాయి పక్క పక్కన. ఒకడే అయినప్పుడు మనం బింబము ప్రతిబింబము వేరువేరుగా ఉన్నప్పటికీ మన యొక్క రిఫ్లెక్షనే ప్రతిబింబం ఉంటుంది. ఇది విశిష్టాద్వైతం. మరి అటువంటి బింబం సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబానికి స్థానం లేదంటారు. భగవంతుడు సర్వత్రా నిన్నప్పుడు ఆయనకి ఏ అర్థంలో చూపిస్తామో చూపిస్తాము. ఒకసారి సినిమా ఏదో మీరు కాసేపు నుంచుంటే నేను బొమ్మ వేస్తా అంటాడు చిత్రకారుడు కృష్ణుడు. చాలా బ్రహ్మాండంగా వేసి పొద్దున్న చూస్తే కృష్ణుడు వేరే రకంగా ఉంటాడు. నువ్వు అద్దం ముందు ఉంచోమంటే ఎలా ఉంటుంది భగవంతుని? సర్వత్రా నిన్న పరమాత్మ తత్వానికి ఇంకా వేరే ప్రదేశం ఎక్కడ ఉంటుంది? అవుడు వేరే హీకనే అంటారు. అందుకే నీకు ఒక మాట చెప్పారు, విశ్వమంతా ప్రాణ నిన్న సారు పాడారు. ఆయన లేనిది ఎక్కడ నీళ్లు తీద్దామంటే చేపలు ఎంగిలి అంటున్నాయట. అద్భుతమైన తత్వం పాడారు నేను రామ్మోహన్ రావు గారు. మా నాన్నగారికి బాగా ఇష్టం శివుడిది. విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధివాకిలి ఎక్కడ? వీధి అనే ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి. వీధికే స్థానము లేదు. సర్వత్రా నిండిన భగవతత్వానికి ఇక ప్రతిబింబం ఎక్కడ? వేర్ దట్స్ వై ఈ యొక్క సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వాన్ని కేవలం మాత్రమే పూర్ణ ద్వైతము అని చెప్పుకుంటుంది. ఇందాక నేను బ్రహ్మ అనే మాట దానికి అక్కడ స్వామి ఏమన్నారంటే నేను బ్రహ్మ. ఓకే, ఇట్స్ ఓకే. నేను బ్రహ్మ అంటే కూడా ఇట్స్ నాట్ టోటల్ అద్వైతంగా, నేను బ్రహ్మ డిఫరెంట్ గా ఉంటుంది. సంపూర్ణమైన పూర్ణ ద్వైతం అంటే కేవలం పరమాత్మతత్వం. స్వామి కంటిన్యూ చేస్తూ పురుష సూక్తంలో ఒక మాట ఉంటుంది. పురుష సూక్తం తెలిసిన వాళ్ళకి తెలుసు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ. జనరల్ గా మనకు వేరే గుళ్ళలో ఇదే మాట వినపడుతుంది. ఏం కోటేశ్వరరావు గారు? అవును సార్, అవునండి. మనలాగా చదవరు వాళ్ళు. రైట్? కరెక్ట్ అండి. మనమేం అంటాను వీల్లేదు వేరే గుడికి పోయి. వాట్ ఈస్ అందరూ అంటారు పూజలో, ఏ ఒక్కడో కాదని బాబు. ఎవ్రీబడి టెల్ లైక్ ఇది ఎక్సెప్ట్ సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు అనుకుంటాను నేను. సో దాని అర్థం ఏంటంటే నేనే ఇప్పుడు కూర్చుని పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని అనుకున్నాం అనుకోండి. ఒకసారి అందరూ అనుకోండి, పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము, నేను పాపకర్మలు చేస్తున్నాను అని నేనే అనుకున్నాను. ఈ మాటలు అంటంలో ఏం తెలియకుండా ఎవడన్నా కానీ వాడు పైకి గంభీరంగా ఉండొచ్చు, లోపల వాడికి తెలుస్తుంది. టు బికమ్ వీక్నెస్, బలహీనత. మనం సాధన చేసిన తర్వాత పాపోహం పాపకర్మాహం పాపాత్మ అన్నాం అనుకోండి, ఈ పదాలు ఈ వర్డ్స్ కావచ్చు, ఈ ఫీలింగ్స్ కావచ్చు, ఎవరైతే సాధనలో ఉన్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉండవు, ఉత్సాహం ఇవ్వవు. ప్రోత్సాహం ఇవ్వకపోగా తెలియకుండానే వీక్నెస్ వస్తుంది అనమాట. ఇంత పూజ చేసి చివరికి పాపోహం పాపకర్మ పాపాత్మ అన్నాం అనుకో, ఇవి ఉత్సాహం ఇవ్వటం లేదు, సాధకులకు ఎంకరేజ్మెంట్ లేదు, నో అని అనుకున్నట్ట భగవంతుడు ఆ పదాలని అచ్యుతోహం అనంతోహం గోవిందోహం సదాశివోహం అని బోధిస్తూ వచ్చాడు. మనం మార్చి ఏం చెప్తున్నాం మన అందరికి తెలిసిందే. సో భగవంతుడు ఈ మాటల్ని అచ్యుతోహం అనంతోహం గోవిందోహం సదాశివోహం అని చేంజ్ చేసి బోధిస్తూ వచ్చాడని చెప్తున్నారు.
సో లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్. సో ఉన్నతమైన భావాలు పెట్టుకోవాలి. అటువంటి ఆ ఉన్నతమైన భావాల్ని పొందే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. భగవద్గీత ఇంకొక రెండు రెండు టాపిక్స్ ఉంటాయండి. రెండు హెడింగ్ చెప్పుకొని ఒకటే టాపిక్ అది. అద్వైత సర్వభూతం అనేది ఒకటి. ఇందాక మనం రామచంద్ర అనుకున్న దాసోహం కోసలేంద్రస్తే స్వామి ఇచ్చిన ఎక్స్ప్లెయిన్. అద్వైత సర్వభూతానం ఎవరికి ఎవరు అనాలి? ఎవరికైతే సుఖ దుఃఖంలో నేను మా అమ్మాయి చెప్పింది చిత్తప్రజ్ఞ మన సార్ కూడా చెప్పి నేను అమ్మాయి రిపీట్ చేసింది. ఎవరు సుఖ దుఃఖాలు సమత్వంగా ఉన్నవాడికి అద్వైతానికి పదమే అవకాశం లేదు. నాలో ఉన్న తత్వము నీలో ఉన్న తత్వము ఒకటే అని కనుక నేను ఐడెంటిఫై చేసినప్పుడు హౌ కెన్ ఐ హేట్ అదర్స్? నా నీ అని తేడా వచ్చేటప్పటికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్టము అయిష్టము, ప్రేమించటము ద్వేషించడం ఈ ద్వంద్వాలని వస్తున్నాయి. ఇప్పుడు నేను పీల్చుకున్న గాలి ఒకటే, నా రక్తము మీ రక్తం ఒకటే, నేను తాగే నీరు మీరు తాగే నీరు ఒకటే, నాలో ఉన్న లైఫ్ మీలో ఉన్న లైఫ్ అని ఒకటి వచ్చినప్పుడు వేర్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు హేట్ ఎనీబడి. అటువంటి ఉన్నప్పుడు నువ్వు ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి అవసరమే లేదు, సూక్తే లేదు. డోంట్ హేట్ అదర్స్ అన్నప్పుడు. మరి ఈ పదం ఎందుకు చెప్పారు గీతాచార్యుడు అని చెప్తూ స్వామి ఎవరి గురించి చెప్పారు ఈ పదం? ఇప్పుడు సుఖము దుఃఖం సమత్వంగా ఉన్నట్టు అదే ఈ పదం వాడటానికి లేదు. నాలో ఉన్న తత్వం మీలో తత్వం ఉన్నప్పుడు నో ఛాన్స్ టు హేట్ ఎనీబడి. సో డోంట్ హేట్ అదర్స్ అని చెప్పిన రైట్ అవసరం పదము లేదు, సూక్తి కూడా అవసరం లేదు. మరి ఎవరికి ఫర్ హూమ్ దిస్ అద్వైత సర్వభూతం? వాట్ ఈస్ ద మీనింగ్? అద్వైత సర్వభూతానం అంటే ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు. ఇస్ ద ట్రూ మీనింగ్. వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్? నేను భగవంతుడు వేరుగా ఉంటున్నాడు. నా యందు ఉన్న తత్వము ఇతరులో ఉన్న తత్వము ఒకటే కాదు. ఒక్కటే నాలో ఉన్న జీవత్వం, నాలో ఉన్న ప్రాణము, ఎదుటివాడిలో ఉన్న ప్రాణము ఒక్కటే కాదు. నేను భగవంతుడును ఒక కేటగిరీ, నాలో ఉన్న జీవతత్వము ఇతరులో ఉన్న జీవతత్వము ఒకటే కాదు అన్న సత్యాన్ని గుర్తించిన వారికి ఈ అద్వైత సర్వభూతానం అన్నట్టు గీతాచార్య. ఇంకా కాస్త కిందకు వస్తూ దాసోహం అనే భక్తులకు కొంతమంది ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది అంటున్నారు. ఎందుకంటే నేనే బ్రహ్మము అనే భావం వచ్చినప్పుడు తాను బ్రహ్మతత్వానికి అనుభూతితో ఆనందంగా అనుభవించటానికి అవకాశం ఉంటుందని భావం. ఎగ్జాంపుల్ చెప్తా, కొంచెం టిపికల్ గా సబ్జెక్టు. ఇక్కడ చక్కెర ఉంది, ఆ చక్కెర యొక్క తీపి తెలియదు, అర్థం కాదు. ఇక్కడ దాసోహం అనేవాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించే స్థాయిలో ఉంటాడు. ఇప్పుడు నాకు చక్కెర తక్కువైంది అన్నాడు, అంటే ఎట తెలిసింది? తీపి తెలియదు. మేము ముగ్గురు వేసుకుంటే ఒక అడిగా ఇంటికి వచ్చిన ఆటో డ్రైవర్, రాజాసాయిరాం చక్కెర సరిపోలేదు, మళ్ళీ వేయించుకున్నాను, మేమందరూ తాగినాం. ఇక్కడ దాసుడు అనే పదం తెలుసు, దాసోహం అనే పదం మన అందరికి తెలిసింది. సో వాట్ ఈజ్ మెన్ బై దాసుడు, వాట్ ఈజ్ మెన్ బై దాసోహం అంటే ఆ చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించే స్థాయిలో ఉండేవాళ్ళు ఈ కాలు దాసుడు అని దాసోహం. నేను ఎప్పుడు చక్కెరే తినాలి, చక్కెరతో కూడిన స్వీట్లు మాత్రమే తినాలి, అది ఏ షేప్లో ఉన్నా పర్వాలేదు, అలానే ఉండిపోవాలి. ఐ వాంట్ టు ఈట్ షుగర్, ఐ వాంట్ టు ఈట్ షుగర్. ఈ మాట మీకు దిస్ ఈజీ వర్డ్. నేను చక్కెర తినాలి అనే స్థాయిలో ఎప్పుడు ఆల్వేస్ ఈట్, నేను భుజించే వాణిగా ఉండాలి. అంతేగాని చక్కెర రూపం నాకు అక్కర్లేదు అనే స్థాయి దాసోహం.
ఇంత క్లియర్ చెప్పారు చూడండి. ఎప్పుడు చక్కెర మాత్రమే తినాలి, ఐ డోంట్ వాంట్ బికమ్ షుగర్. ఇక్కడ చక్కెర అంటే దైవం అనుకోండి. నేను భగవంతుడు, నేను భగవంతుని దాసుడిని. సో నేను చక్కెరగా అక్కర్లేదు, నేను చక్కెర తింటూనే ఉండాలి. అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ది గాడ్. నాకు చక్కెర అక్కర్లేదు అది అనే స్థాయి దాసోహం అంటున్నారు. హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడా దాసోహం కౌశలేంద్రస్య, నేను ఎప్పుడూ రాముని యొక్క దాసుడనే అని ఫీలింగ్ లో ఉన్నాడు, ఆచరిస్తాడు, ఆ విధంగా ఆనందాన్ని పొందుతున్నాడు, అనుభవిస్తూ వచ్చాడు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈయన లంకలో కూడా చెప్పిన మాట ఇదే, తన గురించి తాను చెప్పుకోలేదు. మరి ఎంతవరకు ఇది, ఎంతవరకు ఇది, హౌ మచ్, ఎంతవరకు అంటే ప్రభువు యొక్క దాసుడిగా ఉండినంత వరకు దాసోహం ఉన్నాడు. అక్కడ ప్రభువు ఉన్నాడు, ఈయన అక్కడ దాసుడు ఉన్నాడు. సో దాసోహం కౌశలేంద్రస్య, ప్రభు యొక్క దాసుడిగా ఉండినంత వరకు దాసోహం ఉన్నాడు. కొంతకాలానికి ప్రభు యొక్క వియోగం ప్రాప్తించింది. ఆ ప్రభు వియోగం లోపల తాను బాధలు గురి కావాల్సి వస్తుంది. సో దాసోహంలో ఈ ఫీలింగ్ ఉంది, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ సోహంలో అటు ఇది లేదు. ఎందుకంటే సోహం ఐఎమ్ దట్, దైవంతో ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనే బాధ అతనికి తెలియదు. ఇన్ ద కేస్ ఆఫ్ దాసోహం ప్రభువుకి భక్తునికి ఎడబాటు ఉంటుంది. రామ మే ఫీల్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ హనుమ, అండ్ హనుమ felt the absence of Ramachandramurti. It may be physically, but in the case of Soham, ఆ ప్రభు కావచ్చు, దాసు కావచ్చు, ఎట్టి ఎడబాటు ఉండదు. ఎప్పుడైతే ఎడబాటు అనే స్థాయి, ఎడబాటు అనే మాట రాదో, స్టేజ్ రాదో, ఆనందం కొత్తగా లభించిందని చెప్పి ఆనందంలోనే ఉంటారు వాళ్ళు. ఎడబాటు లేకపోతే ఎప్పుడు ఆనందమే కదా. సో దట్స్ వై దాసోహం టు సోహం, సోహం టు హం అనే స్థాయికి ఎదగాలి అని స్వామి ఈ యొక్క అద్భుతమైన టాపిక్, దాసోహం టు సోహం, ఫ్యాంటాస్టిక్ టాపిక్. సో విల్ హ్యావ్ లాట్, కొంచెం 10 నిమిషాలు 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అండి. లాట్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు నేను సత్సంగా చెప్తుండవచ్చు, మీరు వినవచ్చు, లోపల ఎన్నో రకాలుగా థాట్స్ వస్తూనే ఉంటాయి. నాకు వస్తుంటే మీకు వస్తుంటాయి. ఇది ఎలా ముందు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు చెప్తున్నా, దీని తర్వాత ఏం వస్తుందా అని ఆలోచించవచ్చు సాధకులు కూడా. క్వైట్ న్యాచురల్. సో ఎప్పుడైతే మనకి సంకల్పములు వచ్చినాయో, ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్, వెదర్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. మన పనికిరానివి, ఇప్పుడు సత్సంగాలు కూర్చున్నాము, పనికిరానివి దూరం చేసుకోవాలి. సో ఎవరైతే, నౌ ద టాపిక్ ఈజ్ హౌ టు కంట్రోల్ ద యాంగర్. సో దుర్భావములు, దుస్సంకల్పములు హృదయం చేరకుండా చూసుకోవాలి సాధకుడు అంటున్నారు. యూ కెన్ చేంజ్ అవర్ సంకల్పాస్. మన అన్ని పనులు కూడా భగవంతుడు ఇష్టంగా సేవగా మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. ఎప్పుడైతే డిజైర్స్ లీడ్ టు డిస్పైర్ అంటాను, నేను ఒక మాట చెప్తుంటా. ఈ వాంఛలకి క్రోధానికి రిలేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ కోరికలు కంట్రోల్ అయితే క్రోధాన్ని ఆటోమేటిక్ కంట్రోల్. సో కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం బాలవికాసలో చాలాసార్లు చెప్తాం, హౌ టు కంట్రోల్. సింపులెస్ట్. చాలా మంది అనుకుంటారు హౌ టు కంట్రోల్ ద యాంగర్ అని. సో మెనీ చాలా రకాల మార్గాలు చెప్పారు మనకి చాలాసార్లు. ఎప్పుడైతే మనకు కోపం వచ్చిందో తెలిసిందో మన పక్కన వెంటనే నవ్వాలట, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళి చల్లటి నీళ్ళు స్నానం చేయమంటున్నారు, లేదంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగమంటారు. సిట్ ఇన్ వన్ ప్లేస్, సిట్ సైలెంట్లీ అన్నారు. ఆ ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళమంటారు.
లేదంటే అద్దం ముందు, ఇవన్నీ మనం చెప్పినవే. పిల్లలకి చెప్తుంటే మనమైనా సార్, యు సీ యువర్ బాడీ, నీ రూపాన్ని నువ్వు చూసుకో. అప్పుడు కోపం వచ్చినప్పుడు మనం ఎంత వికారంగా ఉంటామో మనకు అద్దంలో కనపడుతుంది. సో దట్ ఆటోమేటికల్లీ మనం ప్రతిబింబాన్ని చూసుకుంటే మనకే అసహ్యం వేసి మనకి దేర్ ఈజ్ ఛాన్స్ టు కంట్రోల్ అవర్ యాంగర్. ది ఆర్ ద మెథడ్స్ దట్ వాస్ ఫోన్ ఇన్ స్పిరిచువల్ పాత్. ఇంకొకటి కూడా ఉంది. కోపం వచ్చినప్పుడు రీజన్, దీనికి సరైన రీజన్ ఉందా? నేను ఏ కారణం వల్ల కోపడుతున్నాను? ధర్మరీతిగా కోపడుతున్నానా, లేకపోతే అధర్మ రీతిగా కోపడుతున్నా? ఇది న్యాయమా, అన్యాయమా? అన్యాయం అయితే ఎందుకు చేయాలి? సో ఇవన్నీ చెప్పుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పుకుంటూ వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెమెడీస్ చెప్పుకుంటూ వచ్చి సాధన మార్గాలు చెప్పుకుంటూ వచ్చి ఇవన్నీ కూడా ఫర్ ఏ కామన్ మ్యాన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఫైనల్గా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, కోపం కనుక వచ్చినప్పుడు నాలుకకు ఎక్కువ పని ఇవ్వద్దని చెప్తాము. ఆ కోపం వచ్చినప్పుడు నాలుకకి ఎక్కువ పని ఇవ్వద్దని చెప్తున్నారు. ఇట్ బికమ్ మ్యాన్ వీక్నెస్. సో బలహీనం కాబట్టి కెనాట్ డూ ఎనీ సాధన. సో శరీరానికి బలం వస్తుంది ఆటోమేటిక్గా ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో. సో ఆటోమేటిక్గా మైండ్ ఆల్సో బికమ్స్ స్ట్రెంత్. సో కఠోపనిషత్తు ఒక సూక్తి చెప్పింది, నాయమాత్మ బలహీనైన లభ్య. బలహీనైన వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదు. సో టు హ్యావ్ ఆత్మ బల వి మస్ట్ కంట్రోల్ అవర్ యాంగర్. ఎవరికంటే సాధకులకు కాదు, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. గీతాచార్యుడు సాధకుల గురించి మాత్రమే చెప్పలేదు, ఇది సర్వసామాన్య మానవులకు కూడా ఇట్స్ మోస్ట్ అండ్ వైటల్ అని చెప్తున్నారు. సో భగవద్గీతలో దిస్ ఇస్ వెరీ వైటల్. ఇప్పుడు ఫైనల్ గా మనం లోకంలో చూస్తున్నాం, రకరకాలుగా చూస్తున్నాం, ఎన్నో రకాల ఉపద్రవాలు, అశాంతులు కావచ్చు, అల్లకల్లోలు కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడో ఏదో చోట ఉన్నాయి విప్లవాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? మనం సొసైటీలో చూసే వాటికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం, ల్యాకింగ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం లేకపోవటం, లేకపోతే ఉన్నదాన్ని కోల్పోవటమే కారణం అని చెప్తున్నారు. అటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి కారణం ఏంటంటే క్రోధం. హియర్ వీ కెన్ స్టాప్ అండి, ఎందుకంటే ఇంకొక టాపిక్ ఉంది కానీ కొంచెం టిపికల్ గా ఉంటుంది. 4 రకాల పదాలు వాడారు. మనకైతే 3 రకాలుగా 2 రకాల పదాలు తెలుసు. స్వామి యాడెడ్ 2 more. We know ఆస్తిక, we know నాస్తిక. స్వామి యూజ్డ్ ఆస్తిక, నాస్తిక అండ్ యాస్తిక అనే పదాలు. అవేంటో ఈసారి నెక్స్ట్ సత్సంగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. జగదీశ్వరి గారు. సాయిరామ్ అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి పాదపద్మం సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినట్టు పెద్దలు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా వినమ్ర పాద నమస్కారం చేసుకుంటూ, దీనికి అంత సాంకేతికంగా మనకి సహకరించినటువంటి శ్రీ కోటేశ్వరరావు గారికి, శ్రీమతి పద్మాభయ్యన్న గారికి, శ్రీ పార్థసారథ గారికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అట్లే నాకు ఈ జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు, నా అత్తమామలకు నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ, ఈ గ్రూపులో ఉన్న పెద్దలు పూజ్యులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి అందరికీ, గ్రూప్ సభ్యులందరికీ నా ప్రేమపూర్వక సాయిరాం. స్వామి అండ్ గురువు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. స్వామి ఎట్లా పలికిస్తే నేను అట్లా పలుకుతాను, దాన్ని మీరందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. సాయిరాం.
ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ సర్వం శ్రీ సత్య సాయి. సరేమండి. మా వారి ఇవన్నీ పాటలన్నీ కలెక్ట్ చేసి రాసుకొని స్వామికి 62వ భజన దగ్గర నుంచి స్టార్ట్ చేసామండి. 62 గంటల దగ్గర నుంచి 90 గంటల వరకు ఆయన చేయగలిగారు. అప్పుడు ఆ టైంలో ఈ పాటలన్నీ ఆదూరి శ్రీనివాసరావు గారి, కొమరగిరి కృష్ణమోహన్ గారి శ్రీవాణి పత్రికలో నుంచి, సనాతన సాధలో నుంచి చాలా పాటలు సేకరించుకొని రాసుకున్నారండి. అందులో నేను ఇది ఎంపిక చేసుకొని ఇప్పుడు చెప్తున్నానండి. సాయిరామండి. శ్రీ గురు చరిత్రని గాన రూపంలో చెప్తున్నానండి. ఇది మన గురువు గారు కూడా ఎన్నోసార్లు చదివించారు. మొన్న ఈ మధ్య కూడా మనం చదివామండి. దీన్ని నాకు చేతనైనంత వరకు నేను గానం చేస్తున్నాను. శ్రీ గురు చరిత్ర. శ్రీ శంభుపుత్ర శ్రీ గణనాథ తొలి వందనం ఇదే అందుకొనుమయ్యా. శ్రీ శంభుపుత్ర శ్రీ గణనాథ తొలి వందనం ఇదే అందుకొనుమయ్యా. కమలోద్భవుని రాణి చదువులా మాయమ్మ గురు చరిత పాడుటకు దీవించుమమ్మ. శ్రీమూర్తి రూపుడే శ్రీదత్తుడంట అత్రి అనసూయల పుణ్యాల పంట. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. గురు చరిత కన్నా మిన్నలేదిలను కామధేనుగా కరుణించు మనలను. శ్రీ గురుని దర్శింపనామధారకుడు గానుగా పురికే పయనమయ్యాడు. పరిపరి విధముల పరితాపముంది అలసి సొలసి అతను నిద్రించినాడు. కలలోన గాంచిన ఆయోగి పుంగవుని ప్రత్యక్షముగా గాంచి ప్రణమిల్లినాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. శ్రీ గురు శిష్యుడు సిద్ధుడు పలికే నామధారకునితో గురు భక్తి కూర్చి గురు సేవ కన్నా మిన్నలేదిలలో దీపకుని కథ చెప్పి దీవించినాడు. 4 యుగముల ధర్మమును తెలిపాడు. కలిభయము భక్తులకు లేనే లేదన్నాడు. అంబరీషుని కావ శ్రీ మహావిష్ణువు ముని శాపముంది అవతారము దాల్చి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త.
అనసూయ సాధ్వి పాతివ్రత్యమును పరీక్ష చేయుటకు వచ్చే త్రిమూర్తులు. వారడిగిన వింత కోర్కెను మన్నించి పసిపిల్లలుగా మార్చి స్తన్యమును ఇచ్చే. ఆ తల్లి కోర్కెను మన్నించి వారు దత్తాత్రేయునిగా వినుతుకెక్కారు. ఆంధ్రావనిలో పీఠికాపురమందు భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆంధ్రావనిలో పీఠికాపురమందు భాద్రపద శుక్ల చతుర్థి నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. సుమతి శర్మల వరప్రసాదిగా దత్తుడు జన్మించే శ్రీపాదవల్లభుగా తన జన్మ మర్మమును తల్లి కెరిగించాడు. సోదరుల అంగవైకల్యమును బాపాడు. సిరుల ఆ ఇంట స్థిరపడు నన్నాడు. ధర్మమును రక్షింప సన్యసించాడు. గోకర్ణ క్షేత్ర మహిమను వివరింప శ్రీపాదుడు చేరి ఆ పుణ్యస్థలికి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. లంకాధీశుడు ఆ రావణాసురుడు శివుని మెప్పించి ఆత్మలింగము పొంది శ్రీ విష్ణు ఆజ్ఞను గైకొని గణపతి గోకర్ణ క్షేత్రమున లింగము ప్రతిష్ఠించే. చండాల శ్రీ జన్మరాహిత్యమును తెలిపి సిద్ధుడు వివరించే గోకర్ణ మహిమను. మందమతి అయిన పుత్రుని గూడి ప్రాణత్యాగము చేయ అంబికా యజ్ఞం. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. శని ప్రదోష వ్రతమును తెలిపి కరుణించి స్వామి కాపాడినాడు. కృష్ణ యశోదల పూర్వ కథ తెలిపాడు. శ్రీ గురుడు అచ్చోట తపమాచరించాడు. గురుపురుని చాకలి సేవలకు మెచ్చి మరు జన్మరాజుగా ఆశీర్వదించాడు. ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు అంతర్ధానమయ్యే శ్రీపాదవల్లభుడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. పాదుకల పూజింప వల్లవేషుండు ధనమును గైకొని కురుపురికి వెడలే. మార్గమధ్యమున చోరులు ఉదయింప అతనిని బ్రతికించే శ్రీపాదవల్లభుడు. శ్రీపాదవల్లభుని మహిమ వినరండి, భక్తితో స్మరించి తరించరండి. శ్రీపాదవల్లభుని మహిమ వినరండి, భక్తితో స్మరించి తరించరండి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. మహారాష్ట్రలోని సరంజాపురమున అంబమాధవుల పుణ్య దంపతులకు చిత్రాతి చిత్రముగా ప్రణములు పలుకుతూ నరసింహ సరస్వతి యతివరుడు జన్మించే. చిత్రాతి చిత్రముగా ప్రణములు పలుకుతూ నరసింహ సరస్వతి యతివరుడు జన్మించే. ఉపనయము నాడే వేదములు చెప్పాడు. చిరుప్రాయమున తీర్థయాత్రలకు వెళ్ళాడు. కాశీపురమందు కృష్ణ సరస్వతి వద్ద సన్యాస దీక్షను స్వీకరించాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. శిష్యులను కూడి సరంజాను చేరి సోదరుల ఆశీర్వదించాడు. అతి కడుపు నొప్పితో అల్లాడు విప్రునకు మృష్టాన్నము పెట్టి అమృతి బాపినాడు. సాయిందేవు వెద గ్రహించి శ్రీ గురుడు తురకరాజు నుండి కాపాడినాడు. తీర్థయాత్రల ఘనత శిష్యులకు తెలిపాడు. వైద్యనాథము చేరి గుప్తముగనున్నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. దౌమ్యుని కథను విప్రునకు వివరించి
గురు కృపే శిష్యులకు సర్వస్వమన్నాడు. మూర్ఖుడైన ద్విజుని పండితుని చేశాడు, శిరమున కరముంచి అనుగ్రహించాడు. బిల్లవాటి బీద బ్రాహ్మణుని భిక్షను గైకొని సిరులనిచ్చాడు. ఔదంబరా వృక్ష మహిమను తెలిపాడు, తాను వసించు స్థలమదేనన్నాడు. ఔదంబరా వృక్ష మహిమను తెలిపాడు, తాను వసించు స్థలమదేనన్నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. యోగిని గణముల సేవలను పొందాడు, గంగా అనుజుని భక్తికి మెచ్చాడు. నరసోభవాడలోనైన పాదుకులను ప్రతిష్ఠించి పూజించి తరించమన్నాడు. బ్రాహ్మణుని భార్య పూజలను గైకొని బ్రహ్మ రాక్షసి బాధ తొలగించినాడు. శ్రీగుని వరమున జనముందిన బిడ్డ మరణించక తిరిగి జీవింపచేశాడు. శ్రీ గురుని వరమున జననముందిన బిడ్డ మరణించగా తిరిగి జీవింపచేశాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. నరసింహ సరస్వతి శిష్యులను గూడి గానుగా పురమునకు తెంచినాడు. ఒట్టిపోయిన గేదె పాలను పితికించి ఆ పుణ్య దంపతుల కష్టమును తీర్చాడు. రాజు ప్రార్థనను మన్నించి శ్రీ గురుడు రక్కసిని దునిమాడి మఠమందు చేరాడు. నరహరి తాను ఒకటేనన్నాడు, త్రివిక్రమాయతికి కనువిప్పు చేశాడు. నరహరి తాను ఒకటేనన్నాడు, త్రివిక్రమాయతికి కనువిప్పు చేశాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. హరిజనుని సేచే వేద పఠనము చేయించి ఆ మూర్ఖ పండితుల గర్వము నణిచాడు. వేద స్వరూపమును వివరించినాడు, విభూతి మహిమను వర్ణించినాడు. సహగమనము కొరకు సతికి చితి పేర్చ సావిత్రి భర్తను బ్రతికించినాడు. రుద్రాక్ష మహిమను విసిదపరిచాడు, చింతామణి కథే సమమని తెలిపాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. రాకుమారుల పూర్వ వృత్తాంతము తెలిపి రుద్రాభిషేక మహిమను చెప్పాడు. సోమవార వ్రత ఫలమును చెప్పాడు, సావిత్రి దంపతుల దీవించి పంపాడు. పారాన్నము కొరకు బ్రాహ్మణాద్రి వెలువడల పంక్తిలో వారి సునకముగా కనిపించే. పారాన్నము కొరకు బ్రహ్మనాద్రి వెడల సహపంక్తిలో వారి సునకముగా కనిపించే. శ్రీ గురుడు వివరించి ధర్మాధర్మముల వివరములు తెలిపాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. భిక్షనిచ్చుటకు నిరుపేద భాస్కరుడు గుప్పెడు మూటతో మఠమునకు వచ్చాడు. గురువాకు మహిమచే గుప్పెడక్షయమాయే. ఊరి వారిని పిలిచి సంతర్పణము చేసే. గొడ్రాలు చేయు శుశ్రూషకు మెచ్చి సంతానమిచ్చి సంతోష పెట్టాడు. ఆచార్య పలుకులే వేదముగా భావించి కుష్ఠురోగి పెంచె శుష్క కాష్టమును. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. స్వామి కృపచే కుష్ఠురోగమున సింప నరహరి స్తుతించే నరసింహ సరస్వతిని. గురుభక్తి భావమును తెలియజేశాడు, శబరుని శివభక్తి కథ తెలిపినాడు.
గురుభక్తి పరికించి సాయం దేవుని ఆపెను, తుఫానులో మఠమునకు పంపాడు. సర్పముల చూచి భయపడిన వానితో రక్షణగా తానే పంపానన్నాడు. గురుభక్తి పరికింప సాయం దేవుని ఆపెను, తుఫానులో మఠమునకు పంపాడు. సర్పముల చూచి భయపడిన వానితో రక్షణగా తానే పంపానన్నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. గురు సతీసుతుల కోర్కెలను తీర్చి విశ్వకర్మగ గురుడు వినుతుకెక్కాడు. సాయం దేవుడు శ్రీ గురుని ప్రశ్నింప కాశీ సందర్శ విధమును తెలిపాడు. గురు కృపను పొంది కాశీకి తెంచి విశ్వనాథుని కొలిచి మెప్పించినాడు. తారాసుతులతో మఠమునకు తెంచి కన్నడములో వ్రాసె శ్రీ గురు చరితమును. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. జయ జయ నరసింహ సరస్వతీ యతివర, జయ జయ శ్రీ గురు దత్తాత్రేయ. జయ జయ నరసింహ సరస్వతీ యతివర, జయ జయ శ్రీ గురు దత్తాత్రేయ. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతమును తెలిపే, సుశీల కౌన్యులు ఆచరించిన వ్రతమును సకల సౌఖ్యాలను సమకూర్చునన్నాడు. సుశీల కౌన్యులు ఆచరించిన వ్రతమును సకల సౌఖ్యాలను సమకూర్చునన్నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. శ్రీ గురు నివాసమే శ్రీశైలమనుచు కంచుకుడు తెలుపగా మెచ్చి శ్రీ గురుడు. త్రుటిలోన వాణి శ్రీగిరికి చేర్చి శివరాత్రి యాత్రను చేయించినాడు. నంది శర్మనుకు కుష్ఠరోగము బాధింప చంద్రలేశ్వరి తనను గురు చెంతకు పంపే, వాని మొరనాలించి రోగమును బాపే నిరక్షరాసుని సత్కవిగ చేసే. నంది శర్మను కుష్ఠరోగము బాధింప చంద్రలేశ్వరి తనను గురు చెంతకు పంపే, వాని మొరనాలించి రోగమును బాపే నిరక్షరాసుని సత్కవిగ చేసే. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. విప్రగిరి గ్రామమున నరకేసరను వాడు కల్లేసుని కన్న మిన్నలేదన్నాడు. శ్రీ గురుడు వానికి కలలోన కనిపించి నీ దైవము నేను ఒకటేనన్నాడు. దీపావళి పర్వదినమందు శ్రీ గురుని భిక్షకై పిలిచారు 7 భక్తులు. తన ఊరి వారికి వాగ్దానమిచ్చి అష్టరూపాలతో భిక్షకు వెళ్ళాడు. దీపావళి పర్వదినమందు శ్రీ గురుని భిక్షకై పిలిచారు 7 భక్తులు. తన ఊరి వారికి వాగ్దానమిచ్చి అష్టరూపాలతో భిక్షకు వెళ్ళాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. నిత్యము తనను కొలిచేటి రైతును పంట పండగమును పెకోయమన్నాడు. రాబోవు ప్రళయమును ముందే గ్రహించి పేద రైతును బ్రోచి సిరులనిచ్చాడు. సంగమా మహిమా వివరముగా తెలిపి కాశీ ప్రయాగ తావిదేనన్నాడు. అష్టతీర్థములు ఇందే గలవని వారి మహిమలను వెల్లడించాడు. సంగమా మహిమా వివరముగా తెలిపి కాశీ ప్రయాగ తావిదేనన్నాడు. అష్టతీర్థములు ఇందే గలవని వాని మహిమలను వెల్లడించాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త.
గత జన్మలోని పాప ఫలము వలన కుష్టు వ్యాధి సోకె గురు సహోదరికి. శ్రీ గురుని ఆజ్ఞతో పాపనాశనమందు స్నానము చేసి స్వస్థురాలాయను. శ్రీ గురుని మహిమను తురక మహారాజు విని గానుగా పురమునకు విచ్చేసినాడు. శ్రీ గురుడు శ్రీపాద శ్రీవల్లభుడని భక్తి శ్రద్ధలతో పూజించినాడు. శ్రీ గురుని మహిమను తురక మహారాజు విని గానుగా పురమునకు విచ్చేసినాడు. శ్రీ గురుడు శ్రీపాద శ్రీవల్లభుడని శ్రీ భక్తి శ్రద్ధలతో పూజించినాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. రాచపుండు బాధ తీర్చమని ప్రార్థింప కరుణించి వానిని కాపాడినాడు. శిష్యులను కూడి నరసింహ సరస్వతి శ్రీశైల క్షేత్రమున కరుదెంచినాడు. పాతాళ గంగలో స్నానము చేసి కదళీ వనమునకు తెంచినాడు. గుప్తముగా తాను ఉంటానన్నాడు, భక్తితో పిలిచితే పలుకుతానన్నాడు. పాతాళ గంగలో స్నానము చేసి కదళీ వనమునకు తెంచినాడు. గుప్తముగా తాను ఉంటానన్నాడు, భక్తితో పిలిచితే పలుకుతానన్నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. శోధించు శిష్యులను ఓదార్చి శ్రీ గురుడు గానుగా పురమునకు వెళ్ళమన్నాడు. అశ్వత్థ వృక్షమే తన నిలయమన్నాడు, భక్తాళికదియే కల్పతరువన్నాడు. నిర్గుణ పాదుకుల పూజించమన్నాడు, సర్వ సౌఖ్యాలు సమకూరునన్నాడు. బహుధాన్యనామా సంవత్సరమునం మాఘ బహుళ పాఠ్యమి శుక్రవారమున. నిర్గుణ పాదుకుల పూజించమన్నాడు, సర్వ సౌభాగ్యాలు సమకూరునన్నాడు. బహుధాన్యనామా బహు సంవత్సరమునందు బహుళ మాఘ బహుళ పాడ్యమి శుక్రవారమున. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. పుష్పాసనమునందు కూర్చుని శ్రీ గురుడు కృష్ణా నది యందు అశ్రుద్ధమయ్యాడు. పుష్పాసనమందు కూర్చుని శ్రీ గురుడు కృష్ణా నది యందు అదృశ్యమయ్యాడు. నదిలోన నావికుల కగుపించినాడు, శిష్యులకు పుష్పాలు పంపించినాడు. నదిలోన నావికుల కగుపించినాడు, శిష్యులకు పుష్పాలు పంపించినాడు. సిద్ధుడు తెలిపే నామధారకునితో శ్రీ గురు స్మరణమే త్రిగుణరహితంబని. సిద్ధుడు తెలిపే నామధారకునితో శ్రీ గురు స్మరణమే త్రిగుణరహితంబని. భక్తి జ్ఞాన కర్మయోగంబులే ఎల ముక్తి మార్గమని వ్యక్తపరిచాడు. భక్తి జ్ఞాన కర్మయోగంబులే ఎల ముక్తి మార్గమని వ్యక్తపరిచాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. గురు చరిత పఠనమే గురుతరానందం, భక్త జన కోటికి దివ్య ప్రకాశం. గురు చరిత పఠనమే గురుతరానందం, భక్త జన కోటికి దివ్య ప్రసాదం. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. సహ్యాద్రివాస దత్తాత్రేయ జయ మంగళం నిత్య శుభమంగళం. పీఠికాపురవాస శ్రీపాద వల్లభ జయ మంగళం నిత్య శుభమంగళం. గానుగాపురవాస నరసింహ సరస్వతి జయ మంగళం నిత్య శుభమంగళం. అకల్కోట కరువాస స్వామి సమర్థ జయ మంగళం నిత్య శుభమంగళం. షిరిడీపురవాస శ్రీ సాయినాథ జయ మంగళం నిత్య శుభమంగళం.
పత్తిపురవాస శ్రీ సత్య సాయి జయమంగళం నిత్య శుభమంగళం. ప్రశాంతి నిలయ ప్రేమావతార జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త శ్రీపాదవల్లభ శ్రీ గురు దత్త. అకార రూపపు బ్రహ్మము నీవే, సుజ్ఞానమయవవు తేజము నీవే. ఓకారమయ హరి రూపము నీవే, స్థితికారకుడవై వెలసిల్లినావే. ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త శ్రీపాదవల్లభ శ్రీ గురు దత్త. మకారమయుడవు శివుడవు నీవే, యోగానంద విలాసుడు నీవే. అనసూయ ప్రియ తనయుడవు నీవే, అత్రి మహాముని కులజుడవు నీవే. ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త శ్రీపాదవల్లభ శ్రీ గురు దత్త. సారమేయముల వేదాలు చేసి నీ పాద సీమల కడ నిల్పినావే. సహ్యాద్రి సీమల వెలసిల్లినావే, శరణాగతులను కాపాడినావే. శ్రీ గురు చరిత సారము నీవే, ధనయోగమహిత కారము నీవే. శ్రీమూర్తి రూపాన రాజిల్లినావే, త్రికాల పూజలు శోభిల్లినావే. ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త శ్రీపాదవల్లభ శ్రీ గురు దత్త. రజకుని రాజుగా గావించినావే, సుజనల భజనలు ఒప్పుంగినావే. నరసింహ శ్రీపాద శ్రీవల్లభుడవుచు అవతారమెత్తిన అవధూత నీవే. ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త శ్రీపాదవల్లభ శ్రీ గురు దత్త. వేదాతీత దత్తాత్రేయ, కాలాతీత దత్తాత్రేయ, కరుణాభరణ దత్తాత్రేయ, శరణు శరణు శ్రీ దత్తాత్రేయ. కరుణాభరణ దత్తాత్రేయ, శరణు శరణు శ్రీ దత్తాత్రేయ. శరణు శరణు శ్రీ దత్తాత్రేయ. సాయి. తెల్లనైనా పాదము, అతి చల్లనైనా పాదము, హాయినిచ్చే పాదము మన సాయినాథుని పాదము. తాపములు చల్లార్చు పాదము, పాపముల తెగటార్చు పాదము, భక్తి ముక్తులనిచ్చు పాదము, భక్తులను కాపాడు పాదము. తెల్లనైనా పాదము, అతి చల్లనైనా పాదము, వరములొసగే పాదము, ఇహ పరము చూపే పాదము. మానవత్వపు విలువలెన్ను మనకు నేర్పే పాదము, బుద్ధి నేర్పే పాదము, హృది శుద్ధి చేసే పాదము. బండబారిన బ్రతుకుల బాటలన ప్రేమ జల్లే పాదము, బండబారిన బ్రతుకు బాటల ప్రేమ జల్లే పాదము. తెల్లనైనా పాదము, అతి చల్లనైనా పాదము, జ్ఞానమొసగే పాదము, సుజ్ఞానమొసగే పాదము. మాయ నుండి మానవాళిని మరల చేసే పాదము, మరల చేసే పాదము మన సాయినాథుని పాదము.
భక్తివాసుని పాదము మన పరందాముని పాదము ఆర్తజనులను ఉద్ధరింపగా అవని చేరిన పాదము అవని చేరిన పాదము శ్రీ సత్య సాయి పాదము తెల్లనైనా పాదము అతి చల్లనైనా పాదము కరుణ చూపే పాదము ఇది కమల నేత్రుని పాదము మతములన్నిటి గమ్యమొకటని చాటి చెప్పే పాదము. మేడం ఇది వేరేదండి? దీనికి లాస్ట్ దాంట్లోని డాక్టర్ గారు ఇది పాడేవాళ్ళని అందుకని చెప్తున్నానండి. కంక్లూడ్ చేయండి మళ్ళీ ఎప్పుడైనా ఇంకో పాట చేయదు కానీ పెద్దది అయితే ఇంకో పాట చేయద్దు కానీ. లేదండి అయిపోయింది. షిరిడి సాయి పాదము ఇది సత్య సాయి పాదము సాటి మానవ సేవ మహిమను సాటి చెప్పే పాదము తెల్లనైనా పాదము అతి చల్లనైనా పాదము పత్తివాసుని పాదము ఇది పరమశివుని పాదము పత్తివాసుని పాదము ఇది పరమశివుని పాదము సత్యధర్మ శాంతి ప్రేమలు వృద్ధి చేసే పాదము తెల్లనైనా పాదము అతి చల్లనైనా పాదము. సాయిరామండి, ఇది లాస్ట్ లో చెప్పేవారండి ఆయన, అందుకే నేను చెప్తున్నానండి. సాయిరామని క్షమించండి. మంగళం సత్య సాయి సర్వదేవతా స్వరూప సాధు జన పోషకాయ నిత్య మంగళం ఈశ్వరాంబతనూజాయ లీలా విగ్రహ విశ్వరూపాత్మకాయ సాయి మంగళం సునందనంద వందితాయ సామవేద సంస్థితాయ నారదాది సన్నుతాయ సాయి మంగళం సత్య సాయి మంగళం ఆనందరూపాయ ఆశ్రిత వరదాయ ఆంజనేయ వందితాయ సాయి మంగళం సత్య సాయి మంగళం వేదాంత వేద్యాయ వేద స్వరూపాయ దేవదేవోత్తమాయ దివ్య మంగళం పుట్టపర్తి వాసాయ ప్రేమావతారాయ పుణ్యపురుష పూజితాయ సాయి మంగళం సత్య సాయి మంగళం సత్య సాయి మంగళం సత్య సాయి మంగళం. సాయిరామని సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, గురువు గారికి, అందరికీ పాదాభివందనం చేసుకుంటూ సాయిరామ్ అండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్య సాయి బాబా భాస్కరవిలాస భావాతీత దోసహర పుట్టపర్తి నివాస కైతునమునాదు వందన శతములు. ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక. మనం ఇప్పుడు సత్యసాయి వాహిని ధారావాహిక కార్యక్రమంలో 17వ చాప్టర్లో మనం ఉన్నాము. మానవుడు మాధవుడు అని ఈ చాప్టర్ పేరు. నిజంగా మాధవుడు అవ్వాలంటే మానవుడు కావాలి. మానవుడు ద్వారా మాధవుడు కావాల్సిందే తప్ప 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మ ద్వారానైనా సరే, ఒక పక్షి ద్వారా కానీ, ఒక పశువు ద్వారా కానీ, ఏదైనా సరే మిగతా జన్మల ద్వారా అసలు మాధవత్వం పొందడం అనేది అసాధ్యం. మాధవత్వం రావాలంటే మానవత్వం కావాలి. మానవత్వం కావాలంటే మానవుడు కావాలి. మానవుడు కావాలంటే నరుడుగా జన్మించాలి అన్నాడు. ఈ లోకంలో 3 దుర్లభం అని చెప్పారు. 1 నరజన్మ, 2 ముముక్షత్వము, 3 మహాపురుష సంశ్రయము. ఈ 3 కూడా అసాధ్యాలని చెబుతున్నాయి శాస్త్రాలు. అందుట్లో ఒకటి ఎట్లా కూడా సాధించాం మనం, నరజన్మ సాధించాం. నెక్స్ట్ ఆ 2వది కావాలి, ముముక్షత్వం కావాలి. అంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక సంస్థల్లో చేరి మనం ముముక్ష అంటాం దాన్ని. అంటే మోక్తుమిచ్చ ముముక్ష అన్నమాట. మోక్షం కావాలనే కోరిక పేరు ముముక్ష అంటారు. ఆ ముముక్షత్వము అని కూడా దాన్ని అంటారు. అలాగే ఇప్పుడు మానవుడు మాధవుడులో మనకు పోయిన చాప్టర్లో మతాన్ని గురించి చెప్పారు. అంటే మనం దేశంలో ఉన్నటువంటి అరాచకాలకు కానీ, అవినీతికి కానీ,
అన్యాయాలకు కానీ, అక్రమాలకు కానీ, దుర్మార్గాలకు కానీ, దౌష్ట్యాలకు కానీ మతం కారణం కాదు. అది ఊరికి ఫ్రేమ్ చేసుకోవటమే తప్ప, ఆ ముసుగు కప్పి ఇది మతం సంబంధం అనేటువంటి ముసుగు కప్పటమే తప్ప, వాస్తవంగా దాని యొక్క స్థూలాలు కనుక ఆలోచిస్తే, వాటి యొక్క మూలాలు ఆలోచిస్తే మతం కారణం కాదు అని చెప్పారు. మరి మతం యొక్క ఔన్నత్యం ఏమిటో ఇప్పుడు మనకి ఈ చాప్టర్లో మొట్టమొదట చక్కగా చెబుతున్నారు. మానవాభ్యుదయమునకు, మానవ పరమావధికి మార్గము చూపుటకు మతము అత్యవసరము. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. మన యొక్క ధ్యేయం అది. మనం పుట్టంగానే పండితులం కాదు. ఎవడు నగర్భచ్యుతి మాత్రేనా పుత్రో భవతి పండిత. తల్లి గర్భంలో నుంచి ఊడి పట్టంగానే ఆయన పండితుడు కాడు, ఆయన శాస్త్రజ్ఞుడు కాడు, వేదవిధుడు కాడు. అతను తగినటువంటి శిక్షణ పొందాలి, సరైనటువంటి పరిసరాలు దోహదం చేయాలి. ఇంటి వాతావరణము, పరిసరాల వాతావరణము, తను మిత్ర వాతావరణము, ఇవన్నీ కూడా దోహదం చేయాలి అతను ఆ మార్గంలోకి వెళ్ళాలంటే. అలాంటి మానవ అభ్యుదయ పథంలో నడవాలి అంటే, అలాగే తన పరమావధి అయినటువంటి భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే మతం అత్యవసరము. మతం చెడ్డదేం కాదు, మతం కావాల్సిందే. మతము జీవనకు దేవునకు మధ్య గల సంబంధ బాంధవ్యమును సూచించును. ఇక్కడ మనం రెండు చెప్పుకుంటుంటాం ఇప్పుడు కూడా, జీవుడు దేవుడు అని. మనమంతా కూడా జీవులం. అంటే మనం ఒక దేహాన్ని దేహిగా మారాలి అంటే, ఒక శరీరిగా మారాలి అంటే, మరి అంటే మనం జీవుడి నుంచి దేవుడిగా మారాలి అంటే మనకు బంధుత్వం కావాలి, ఒక రిలేషన్షిప్ కావాలి. మనం ఎప్పుడో మన వాళ్ళు చదువుతుంటారు ఉపన్యాసాల్లో, స్వామితో కనెక్ట్ అవ్వాలి అని. కనెక్టివిటీ ఉండాలి స్వామితో. అంటే నేను ఇచ్చేస్తున్నాను స్వామి, అది చేస్తున్నాను స్వామి, నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు స్వామి క్షేమంగా చేయించు, లేకపోతే నేను ఇది పిల్లాడు పెళ్లి చేస్తున్నాను, అది తగ్గ దిగ్విజయం జరిగేటట్టు తోడు, ఇట్లా గానామూతో మేము పాడబోతున్నాం, మా స్వరాలన్నీ బొంగురు పోకుండా జాగ్రత్తగా చదివేటట్టు చూడు స్వామి, పాడేటట్టు చూడు స్వామి అని మనం ప్రతిదీ కూడా కనెక్టివిటీ అంటే భగవంతుడితో బంధుత్వం పెట్టుకుంటాం మనం. ఈ కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీని చక్కగా మనకు అతికేలాగా చేసేది మతం అన్నమాట. రెండు కొండల మధ్య ఉన్నటువంటి గొప్ప ప్రవాహమును దాటుటకు వంతెన ఎట్టిదో అలాంటిది మతం. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళాలి, చుట్టూ తిరిగితే 50 కిలోమీటర్లు పడుతుంది. కానీ ఈ కొండ మీద నుంచి కొండకి లోయ ఉంది. ఈ లోయ మీదుగా ఒక వంతెన వేసామంటే ఈ కొండ నుంచి ఆ కొండకి చాలా సులువుగా ఏ విధంగా అయితే వెళ్తామో, అంటే రెండు కొండల మధ్య అగాధాన్ని మాపు చేసి సులువుగా ప్రయాణానికి ఏ విధంగా అయితే వంతెన దోహదం చేస్తుందో, అలాగే ఇంకొక చిన్న పోలిక పోల్చారు. జీవుడు అనేటువంటి పర్వతం నుంచి దేవుడు అనేటువంటి పర్వతానికి పయనం చేయనప్పుడు ప్రకృతి అనేటువంటి గొప్ప ప్రవాహం ఉంటుంది, దానికి ఆద్యంతాలు ఉండవు. అలాంటి ప్రవాహాన్ని దాటడానికి మతము అనేటువంటి భద్రమైనటువంటి వంతెన కావాలి. కాబట్టి రెండు కొండల మధ్య ఈ కొండ మీద నుంచి ఆ కొండకు పోవాలంటే ఓ వంతెన ఎట్ట అవసరమో, అలాగే మరి జీవుడు అనేటువంటి స్థాయి నుంచి దేవుడు అనేటువంటి స్థాయికి, అంటే దీన్నో కొండతో పోల్చాం, దాన్నో కొండతో పోల్చాం. జీవుడు అనేటువంటి కొండ మీద నుంచి దేవుడు అనేటువంటి కొండ మీదకి చేరాలి అంటే మధ్యలో పెద్ద అగాధం ఉంది, పడ్డామంటే అడ్రస్ కూడా ఉండదు. అలాంటి అగాధంలో ఉన్నటువంటి ఆ ప్రవాహంలో చక్కగా మనం ఓ పద్ధతిగా వెళ్ళాలి అంటే వంతెన ఏ విధంగా అవసరమో, మతం కూడా మనకు భగవంతుడికి మధ్యలో ఒక అనుసంధానంగా ఒక వంతెన, భద్రమైనటువంటి వంతెనలాగా మనకు కాపాడుతుంది అంటున్నారు. వంతెనలు భిన్న భిన్నములుగా ఉండునట్ల మతములు కూడాను భిన్న భిన్న రూపములో వర్ధిల్లుతున్నవి. మీరు వంతెనలు చూశారు, ఒక సాధ్యమైనంత వరకు తిన్నగా ఉంటాయి, సరళ రేఖ రూపంలో ఉంటాయి, కొన్ని చోట్ల వక్రంగా ఉంటాయి, అంటే మంచి ఒక అర్ధచంద్రాకారంగా ఉంటాయి కొన్ని వందలు ఎస్ ఆకారంలో ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఇట్లా మెలికలు, ఏదో పాము మెలికలు తిరుగుతుంటాయి కొన్ని వంతెనలు. ఆ విధంగా మనం చెప్పలేము ఏ విధంగా వంతెనలన్నీ కూడా మనం చాలా వంకలుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. అలాగే మన మతములు కూడా వాటి యొక్క సాంప్రదాయాలని, వాటి యొక్క ఆచారాలని, వాటి యొక్క సూత్రాలని చాలా భిన్నంగా చెబుతుంటాయి. దేనికని భిన్న భిన్న రూపముల్లో వర్ధిల్లుతున్నవి చెప్పారు గురువుగారు. అప్పుడు ఒక చిన్న మాట చెప్పారు మన ఈ మధ్య ఉపన్యాసంలో, ముండే మతిరి భిన్న అని. ముండము అంటే తలకాయ అని అర్థం. శంకరాచార్యులు గారు చెప్పారు,
ఏం చెప్పాడు ఆయన? అంగం గళితం ఫలితం ముండం అన్నాడు ఆయన భజగోవిందంలో. అంగం గళితం, అవయవాలన్నీ శిథిలం అయిపోయినాయి, బుగ్గలన్నీ సొట్టలు పడ్డాయి, శరీరం అంతా ముడుచుకుపోయింది, నరాలన్నీ కనబడుతున్నాయి, ఈ పొట్ట మీద ఎముకలన్నీ కనబడుతున్నాయి. దీన్ని అంగం గళితం అంటారు. అంటే మంచి నవ యవనంలో ఉన్నప్పుడు మీ ఎముకలు కానీ కండరాలు కానీ కనపడవు, మంచి సౌష్ఠవంగా ఉంటాం. అదే 80 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరంలో ఉన్న భాగాలన్నీ, ఆ ఎముకలన్నీ కనబడుతూ ఉంటాయి, నరాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి, ఒక్కోసారి రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఫలితం ముండం, తలకాయ తెల్లబడుతుంది, పెరుగు బుట్ట అవుతుంది మన తలకాయ. అయితే అది ఒక చిన్న నోటీస్ అనమాట. ఏమయ్యా, యు ఆర్ రెడీ, బీ రెడీ ఫర్ నరకం ఆర్ స్వర్గం అని ఒక సూచిక. అది మనకు కొన్ని సూచనలు ఉన్నాయి, మరణానికి సూచనలు. ముందర పళ్ళు ఓడటం ఒకటి, తలకాయ తెల్లబట్టం ఒకటి. తలకాయ తెల్లబట్టం, పళ్ళు ఓడటం, కళ్ళు కనబడకపోవటం, నోటికి రుచి తెలియకపోవటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని నోటీసులు ఇస్తాడు ఆయన. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ నోటీసులు ఇస్తుంటుంది. అటానే యమధర్మరాజు కూడా నోటీసులు ఇస్తుంటాడు. అయితే మనం ఏం చేస్తాం? మనం తక్కువ తిన్నామా? ఆ పెరుగు బుడ్డిని కాస్త నల్ల బుడ్డిని చేసేస్తున్నాం. 3 లక్షలు ఇచ్చి పళ్ళు వేయించుకుంటున్నాం. అంటే పళ్ళ ఖరీదే 3 లక్షలు అయితే ఒక మానవుడి యొక్క ఖరీదంతో మీరు దేవుని యొక్క దృష్టిలో లెక్కేయండి. ఒక కన్ను పోతే ఒక కన్ను వేయించుకుంటున్నాం 1 కోటి రూపాయలు పెట్టి. ఒక గుండె పోతే కొన్ని 5 లక్షలు పెట్టి గుండె వేయించుకుంటున్నాం. అంటే ఈ విధంగా అవయవాన్ని కోట్లతో కొంటుంటే మన యొక్క శరీరం మొత్తం యొక్క విలువ అసలు ఎంతో లెక్కేస్తే భగవంతుడు అంటే ఏమిటో తెలుస్తుంది. భగవంతుడికి దేనికి నమస్కారం చేయాలో తెలుస్తుంది. లేవంగానే దేనికి నమస్కారం పెట్టాలి, పడుకోబెట్టేటప్పుడు దేనికి నమస్కారం పెట్టాలి దేవుడికి అనేది ప్రతి ఒక్కడికి కూడా ఇంగిత జ్ఞానం ఏర్పడుతుంది. అసలు భగవంతుడు దేన్ని కొలవాలి, దేనికి నమస్కారం చేయాలి, దేనికి స్తోత్రం చేయాలి, దేనికి శ్లోకం చదవాలి, ఆయన పారాయణ దేనికి చేయాలి, అది తెలుస్తుంది అనమాట. కాబట్టి అలాంటి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఈ వంతెన, మతం అనేటువంటి వంతెన చక్కగా ఉపయోగపడుతుంది. వంతెనలు భిన్నంగా ఉన్నాయని చెప్పాడు. అలాగే మతములు కూడా చాలా భిన్న భిన్న రూపంలో వర్తిల్లుతున్నవి. భారతదేశమున వర్ధిల్లునట్టి మతమునే సనాతన మతము అని పిలుస్తారు. మనకున్నటువంటి మతం పేరు సనాతన మతం. ఎన్నో మంచి ధర్మాలు చెప్పింది. ఏమయ్యా, ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోకూడదు, రామవత్ నా రావణాదివత్, నువ్వు రాముడిలాగా నడుచుకోవాలి, రావణుడిలాగా నడుచుకోకూడదు. ఈ విధంగా ఎన్నో సూత్రాలు, సులువైనటువంటి సూత్రాలు చెప్పినాయి. ధర్మం చెర అన్నాయి, సత్యం వద అన్నాయి. ఇలాంటి సనాతన ధర్మం మనకి ఎన్నో చెప్తోంది. ఆ సనాతన ధర్మమే మనకు సనాతన మతంగా మనం పిలుస్తున్నాం. అనగా ఈ మతం మనకు ఆది తెలియనందున సనాతన మతము అనబడాను. దేనికని నేను సనాతన మతం అనాల్సి వచ్చింది? దీనికి ఆది లేదు. ఆది ఎప్పుడైతే ఉండదో అంతం కూడా ఉండదు. పుట్టుకుంటేనే గిట్టుక, పుట్టుక లేకపోతే అసలు గిట్టుకతో సమస్య లేదు. అలాగే ఈ సనాతన మతం కూడా ఆది అనేటువంటిది లేదు, ఆది అంత్యాలు లేనటువంటిది. కాబట్టి ఇది ఆద్యంతాలు లేనటువంటి దాని నుంచే పుట్టుండాలి. అంటే ఆద్యంతాలు లేనటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి ఈ సనాతన ధర్మం, సనాతన మతం వచ్చి ఉండాలి. ఆ విధంగా ఆలోచిస్తే అది ఆద్యంతములు లేనటువంటి వేదముల నుండి వెలువడింది. చూడండి, వేదాలు మనం ఎక్కడి నుంచి పుట్టాం, ఏం చేయాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఉండదో అదే వేదం అంటారు. వేద జ్ఞానే. ఏది నీకు జ్ఞానం కలిగితే ఇక రెండో జ్ఞానం కలగడానికి అవకాశం, అంటే వెంపర్లా అట్టబడాల్సిన అవసరం లేదో అది వేదం అని మనం లోకడేశ్వరులో చెప్పుకున్నాం. కనుక దీనినే వేద మతము అని కూడా అందరూ. ఇప్పటిదాకా మనం ఏదైతే సనాతన మతము అని పేరు పెట్టుకున్నామో ఆ సనాతన మతానికి ఆద్యంతాలు లేవు. కాబట్టి ఆద్యంతాలు లేనటువంటి శాస్త్రం వేదమే. కాబట్టి అలాంటి వేదం నుంచి పుట్టినటువంటి మతం కాబట్టి దీనికి వేద మతము అని కూడా పేరు వచ్చింది. కనుకనే ఆర్యమతమును కూడా పిలిచిరి. ఆర్యులు అంటే చెప్పుకున్నాం మనం, ఎంతో మహర్షులు, జ్ఞానులు, వాళ్ళంతా కూడా మరి వేదం ద్వారా పండితులైనారు. వాళ్ళంతా కూడా జ్ఞానాన్ని పొందారు. జ్ఞానాన్ని అనుభూతిలోకి తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళని ఆర్యులు అంటారు. అలాంటి పోకడలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ సనాతన ధర్మము, వేదమతము అని ఏదైతే మనం పేరు పెట్టుకున్నామో దానికి ఇంకొక పేరు కూడా పెట్టారు.
ఏమిటది? ఆర్య మతము అని కూడా. ఈ మతమునకు కర్త ఎవరని అనేక మంది అనేక విధములుగా పరిశోధనలు తెలిపిరి. ఏమిటండి అసలు ఈ మతం ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు పెట్టారు, అసలుకు దీనికి ఆద్యులు ఎవరు, దీనికి ఫౌండర్ ఎవరు అనేటువంటిది ఆలోచిస్తే ఎక్కడ మనకు నేటికి ఆ కర్తను అంతుపట్టలేకపోతున్నారు. వేదాలు ఎక్కడి నుంచియో ఎట్లా వచ్చినాయో ఏ విధంగా తెలుసుకోలేకపోతున్నామో మనం. అదంతా కూడా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. దాని కర్త ఎవరు లేరు, ఒక్క వేద పురుషుడే అని మనం ఊరికే నిర్ధారించుకున్నాం మనం. అలాగే ఈ వేద మతము, సనాతన మతము, ఆర్య మతము అని ఇప్పటిదాకా ఏ పేర్లు అయితే మనం పెట్టుకున్నామో దీనికి కర్త అనేవాడు ఎవడైతే ఉన్నాడని ఆలోచిస్తే ఇంతవరకు కూడా మన అన్వేషణలో దొరకలేదు. అసలు పట్టలేరు కనుక ఇక మా చేత కాదని ఈ పవిత్ర సనాతన మతకర్త వేదకర్త అయ్యని నిర్ణయించుకునేది. కాబట్టి ఎప్పుడైతే నిర్ధారణకు వచ్చాం, ఏమంటే తేలేదు కాదు ఇది. కాబట్టి వేద పురుషుడు వేదకర్త పరమేశ్వరుడే కదా, మన భగవంతుడే కదా వేద పురుషుడు అంటాం. ఆ పరమేశ్వరుడే ఈ ఆర్యమతకర్త అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చాం. అంటే వేదాలకు ఆద్యుడు ఎవరో ఈ సనాతన మతము, ఆర్య మతము, వేద మతము అని చెప్పుకునేటువంటి మన మతానికి కూడా ఆయనే కర్త అయి ఉండాలి అని ఒక ధృవీకరణకు వచ్చాం. కానా ఈ మతము దైవకృతము. జనరల్గా మతాలన్నీ కూడా, మిగతావన్నీ కూడా 99% ఒక వ్యక్తి సంబంధంగా ఉంటాయి మతాలన్నీ కూడా. కానీ ఈ సనాతన మతం మాత్రము దైవకృతము, కేవలము భగవత్ సంబంధమైంది అనేది మనం గమనించాలి. లోకములో అనేక మతములు కలవు, అన్ని మతములు పవిత్రములే. ఏ మతము తీసిపోయిందేం కాదు. మతము అంటేనే ఒక పవిత్రమైనటువంటి ఆచారము, సాంప్రదాయము. మనం ఎట్లా నడుచుకోవాలి, ఆ మతంలో ఉన్నటువంటి ప్రతి వారు ఎలా నడుచుకోవాలి, సత్య ధర్మ శాంతి ప్రేమలతో ఎలా పరిఢవిల్లాలి, శాంతియుత సహజీవనం చేయాలి, తాను శాంతంగా ఉంటూ ఆ సమాజాన్ని కూడా ఎంతో శాంతియుతంగా నడపాలి అనేటువంటి ఉద్బోధ చేసేటువంటి ప్రామాణికమైనటువంటి సూత్రాలు మతంలో ఉంటాయి. కాబట్టి ఏ మతం అయినా సరే మౌలికంగా చెప్పేటువంటిది అదే, ఎవరిని హింసించమని చెప్పదది. కాబట్టి అన్ని మతాలు పవిత్రాలే, అన్ని మతములను దివ్యములే. దేవతా సంబంధమైనటువంటి పదాన్ని దివ్యము అంటాం. కాబట్టి ఆయన సంబంధంగా వచ్చినవే కాబట్టి ఇవన్నీ కూడా పవిత్రాలే, దివ్యాలే. కానీ ఇతర మతములు దైవకృతములు కాదని చెప్పక తప్పదు. ఏమంటే ఒక్క సనాతన ధర్మము, వేద మతము, ఆర్య మతము అని 3 పేర్లు పెట్టుకున్నాం. ఇప్పటికీ ఈ పేర్లు పెట్టుకోబడినటువంటి ఈ మతం కనుక ఆలోచిస్తే ఇది దైవ మతము అని తేలింది, అంటే దైవ కృతము అని తేలింది, దివ్యము అని తేలింది, పవిత్రం అని తేలింది. ఇక మిగతా మతాలను కనుక ఒక్కసారి మనం పరామర్శిస్తే అది దైవ మతము అని చెప్పడానికి అవకాశం లేదు, దైవ కృతములుగా మనం భావించడానికి అవకాశం లేదు. ఒక ఆర్య మతం మాత్రమే, ఒక సనాతన మతం మాత్రము, వేద మతం అని ఏదైతే త్రేకరణ మనం 3 విధాలుగా చెప్పుకుంటున్నామో ఆ మతం మాత్రమే దైవకృతము, మిగతా మతాలన్నీ కూడా దైవకృతములు కావు అని చెప్పక తప్పదు. ఎట్లనా, ఒక మతమునకు ఒక్కొక్క దేవదూత అనబడు కర్త మనకు కనిపించుతున్నాడు. ఉదాహరణ క్రైస్తవ మతం అన్నాం, అక్కడ క్రీస్తు కనబడుతున్నాడు. బౌద్ధ మతం అన్నాం, బుద్ధుడు అనేటువంటి ఆయన కనబడుతున్నాడు. అంటే ఈ విధంగా ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తులు అక్కడ మనకు కనబడుతున్నారు. కాబట్టి ఆ మతాలు దైవకృతములు కావు అని మనం రూఢిగా చెప్పడానికి అవకాశం జరుగుతుంది. వారినే మానవాగ్రగణ్యులు అని కూడాను చెప్పక తప్పదు. అయితే ఒక్క ఆర్య మతము, వేదాంత మతము, మనం సనాతన మతాన్ని మనం పక్కన పెడితే మిగతా మతాల్లో ఏ పేర్లు అయితే వినబడుతున్నాయో ఆ పేర్లు దేవదూతలుగా మనం ప్రకటించినప్పుడు, వాళ్ళు భావించినప్పటికీ వాళ్ళు మానవాగ్రగణ్యులు. అంటే మీరు అప్పుడప్పుడు ఈ పదాలు విని ఉంటారు. మనిషి, మనీషి, పురుషుడు, పురుషోత్తముడు, అలాగే మరి మానవుడు, మహనీయుడు, మహాత్ముడు, ఇట్లాంటి పదాలు వింటాం మనం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటాం. కాబట్టి ఆ క్రీస్తు, బుద్ధుడు, జైనుడు, జొరాస్ట్రియా ఇలాంటి మతాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం కొన్ని. ఆ వ్యక్తులంతా కూడా మానవాగ్రగణ్యులు, అంటే మానవుల్లో శ్రేష్ఠులు. అందుకనే మన భగవద్గీత చెబుతోంది, యజ్ఞదాచరతే శ్రేష్ఠ
తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ విధమైనటువంటి ఏ మార్గంలో వెళుతుంటాడో ఆ మార్గంలోనే మిగతా జనం కూడా పోతుంటారు. అది గుడ్డిగా కానీ, నమ్మికతో కానీ, అపనమ్మకంతో కానీ, ఏదన్నా కానీ ఆ శ్రేష్ఠుడైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి నాయకుడు ఏ విధంగా ఏ బాటలో అయితే నడుస్తాడో ఆ బాటలోనే మిగతా వాడు నడుస్తారు. అతను ఏది ప్రమాణంగా తీసుకుంటాడో మిగతా వారు కూడా దాన్నే ప్రమాణంగా తీసుకుంటారు అని భగవద్గీత నొక్కి చెబుతోంది. కాబట్టి లీడర్ అనేటువంటి వాడు శ్రేష్ఠుడై ఉండాలి. ఆ సిద్ధాంతం ప్రకారం ఈ మతాల్లో కూడా ఏ మతాలైతే మనం పేర్కొంటున్నామో, క్రైస్తవ మతము, బౌద్ధ మతము, జైన మతము, ఇలా ఏదైతే పేర్కొంటున్నామో ఆ ఉటంకితమైనటువంటి వ్యక్తులంతా కూడా, అంటే క్రీస్తు, బుద్ధుడు, మరి జైనుడు, ఇలాంటి వాళ్ళంతా కూడా మానవాగ్రగణ్యులు, అంటే మానవుల్లో మహనీయులు, మానవుల్లో మహాత్ములు అని చెప్పుకోవాలి. బుద్ధుడు, యేసుక్రీస్తు, దురాష్ట్రియ, మహమ్మద్ ఇత్యాది జాతికి సంబంధించిన మహనీయుల పేర్లు వెలసినవి. మన ఆ సిద్ధాంతం ప్రకారము మరి వీళ్ళంతా కూడా మానవాగ్రగణ్యులు. అగ్రగణ్యుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. మానవాగ్రగణ్యులు, మానవుల్లో మహనీయులు. వీళ్ళంతా కూడా మనుషులు కాదు, మనీషులు. మానవులు కాదు, మహనీయులు అని మనం గమనించాలి. వీళ్ళ యొక్క సిద్ధాంతములు, ఆశయముల, భావముల, వారల నామకరణమున వారి వారి మతములుగా పరిగణింపబడుతున్నవనుటలో సత్యము లేకపోలేదు. కాబట్టి వాళ్ళ పేరుతో వెలువడినటువంటి మతాలు కాబట్టి ఆ క్రైస్తవుని యొక్క, అంటే ఆయన యొక్క సిద్ధాంతాలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, భావాలు కావచ్చు, ఆయన క్రోడీకరించినటువంటి సూత్రాల ప్రకారం నడిచేటువంటిది క్రీస్తు యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, భావాల ప్రకారం నడిచేది క్రైస్తవ మతం. అలాగే బుద్ధుని యొక్క వ్యవహారంలో బుద్ధుడి మతం, బౌద్ధ మతం, జొరాష్ట్రియ మతం, మహమ్మద్ ప్రవక్తది కూడా మహమ్మదీయ మతం, దాన్ని ఇస్లాం మతం అని కూడా మనం అంటాం. కాబట్టి వాళ్ళ పేర్లతో నడుస్తున్నాయి ఇవి. అందుకనే ఇందాక ఒక సూత్రం మనం చెప్పుకున్నాం, ఒక్క సనాతన మతం తప్ప మిగతా మతాలన్నీ కూడా దైవకృతములు కావు, మానవ కృతములు, మానవాగ్రగణ్య కృతములు. మానవ కృతములు అంటే బాగుండదు, మళ్ళా మహనీయ కృతములు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారం ఉంటాయి అవన్నీ కూడా. ఎట్లనా ఆదర్శ మానవాగ్రగణ్యుడు అనిపించుకున్న దైవదూత యేసుక్రీస్తు వలన సంభవించిన దగుట చేత దీనిని క్రీస్తు మతమని అన్నాం. అలాంటి మహనీయుడిగా మనం క్రీస్తును పరిగణించి ఆయన యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, మరి భావాల ప్రకారం నడుస్తున్నటువంటి మతం కాబట్టి దాని క్రైస్తవ మతం అని పేరు పెట్టుకున్నాము. దీనికి క్రీస్తు నామమును పెట్టిరి, అంటే ఒక వ్యక్తి యొక్క పేరు పెట్టుకున్నాం. మానవాగ్రగణ్యుడిని ఎంపిక చేసుకొని ఆయన యొక్క ఆశయాల ప్రకారం నడుస్తుంది కాబట్టి ఆయన పేరు మీదుగా దీన్ని క్రైస్తవ మతం అని పేరు పెట్టుకున్నాం. అలాగే బుద్ధుని వలన ఆవిర్భవించిన దగుట చేత దీనికి బౌద్ధ మతం అని పేరు పెట్టింది. దైవదూతగా వచ్చిన మహమ్మద్ ఆశయములను, సిద్ధాంతములను అనుసరించడం చేత దానికి మహమ్మదీయ మతమని పేరు పెట్టింది. కనుక ఇట్టి వానిని ఆదర్శ అగ్రగణ్య మానవ కృతములనటలో దోషము లేదు. కాబట్టి మనం ఆ విధంగా క్రైస్తవ మతం ఏ విధంగా ప్రామాణికంగా మనం చెప్పుకున్నాము, అలాగే బుద్ధుని యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, భావాలు, అలాగే జొరాష్ట్రియ, అలానే మహమ్మద్, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క మరి భావాలు, ఆశయాల ప్రకారం ఏర్పడినటువంటి మతాలు కాబట్టి వాళ్ళ పేర్ల మీదుగా ఆ మతాలు వెలుగులోకి వచ్చినవి. కాబట్టి ఇందాక మనం ప్రతిపాదించుకున్నటువంటి సిద్ధాంతం ప్రకారము ఇవన్నీ కూడా మానవ కృతములు అనటలో ఏ దోషము లేదు. ఒక్క సనాతన ధర్మము, వేదాంత మతము, ఆర్యమతము అది మాత్రమే దైవకృతము. ఇప్పుడు తక్కినటువంటి క్రైస్తవ, యేసుక్రీస్తు, జొరాష్ట్రియ ఇవన్నీ కూడా మనం ఆ పేర్ల మీద వచ్చినాయి కాబట్టి ఇవాళ మానవ కృతములని మనం రూఢి చేసుకున్నాం. తర్వాత ఇక దైవబుద్ధి సమగ్రము, సర్వజ్ఞము. ఇదొక్కటి గమనించాలి మనం. దేవుడు ఏం చేసినా సరే ఆయన యొక్క ఆలోచన కానీ ఏదైనా కానీ ఆయన యొక్క బుద్ధి సమగ్రము, ఇక అంతకంటే పరిపూర్ణం లేదు. పరిపూర్ణము అంటాను నేను. సర్వజ్ఞము, సర్వజ్ఞుడు అని చెప్తుంటాం మనం. భగవంతుడి యొక్క లక్షణాల్లో సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు అని చెప్తుంటాం 3 పదాలు. అందుట్లో సర్వజ్ఞుడు ఆయన.
ఎవరో ఆమె ఏమండి నాకు చెయ్యి ఇరిగింది అన్నప్పుడు బాబా గారి దగ్గర మంచిదే అనేవారు ఆయన. చూసారా ఇదేంటి, అయ్యో ఇది నా చెయ్యి ఇరిగితే ఆయన మంచిది అంటున్నాడు ఏంట్రా బాబోయ్ అని మనం నిజంగా ఒక మానవ బుద్ధితో, మానవ మాత్ర బుద్ధితో మనం ఒక్కోసారి కాస్త మనకు నొచ్చుకుంటాం. ఇదేంట్రా చెయ్యి ఇరిగిందని చెయ్యి మంచిది అంటాడు ఏంట్రా బాబు అని. కానీ అమ్మా నువ్వు మరణించలేదు, నీకు ప్రాణం పోయేటువంటి ఆపదలో నువ్వు పడ్డావు. నీకు ప్రాణం పోకుండా కేవలం ఆ చెయ్యి మాత్రమే ఎరగొట్టాము అంటే చాలా స్వల్పంలో పోయింది. పాము కాటేయాల్సింది పోయింది, చీమ కుట్టింది, నీకేం ప్రమాదం లేదు కదా అన్నంత మహదర్థాలు ఆ భగవదవతార తత్వ విచారణలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ దైవబుద్ధి సమగ్రము, అంతకంటే సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య అని చెబుతారు భగవంతుని యొక్క లక్షణాల్లో. సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, సమగ్రమైనటువంటి యశస్సు, సమగ్రమైనటువంటి కీర్తి, సమగ్రమైనటువంటి శక్తిమంతము, ఇవన్నీ కూడా భగవంతుని లక్షణాల్లో. షడైతే భగవదీరిన అని చెబుతాడు, అంటే భగవంతుని యొక్క లక్షణాలు. కాబట్టి దైవబుద్ధి సమగ్రం, అంతకంటే మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఉండదు. అంత మాస్టర్ ప్లాన్ కాబట్టే ఆ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అంత బ్రహ్మాండమైనటువంటి కళాఖండము, అంత ప్రామాణికమైనటువంటి కట్టడము 178 రోజుల్లో పూర్తవుతోందంటే మరి ఆ బాబా గారి మీద పక్కనే ఉన్నటువంటి పెద్ద హేమీలంతా కూడా, అంటే పెద్ద పెద్ద ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ లెవెల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, సివిల్స్ లో పెద్ద దిట్టలు, మరి రోడ్డు నిర్మాణాల్లో దిట్టలు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో మరి ముక్కు మీద వేలేసుకున్నారు. అంటే ఇది సర్వజ్ఞము సమగ్రం అంటలో తప్పే ఉంది. సమగ్రం, సర్వజ్ఞము. భగవంతుడు ఆలోచించినంతగా ఏ మానవ మాత్రం ఆలోచించలేడు. కాబట్టి మానవ బుద్ధి ఎట్లాంటిది? ఇక దైవాన్ని మనం పక్కన పెట్టాం, ఇక మన దగ్గరికి వచ్చాం. మానవ బుద్ధి కొంత హద్దుల్లో ఇమిడి ఉన్నది. మనకు లిమిటేషన్, మనది లిమిటెడ్ కంపెనీ. ఏమండి, ఫుల్ ప్లేటెడ్ కంపెనీ కాదు, లిమిటెడ్ కంపెనీ. కించిజ్ఞము అని పిలవచ్చును. ఇంకొక 2 ముక్కలో చెప్పాలంటే దైవ బుద్ధి సమగ్రము, మానవ బుద్ధి అసమగ్రము. దైవ బుద్ధి సర్వజ్ఞము, మానవ బుద్ధి కించిజ్ఞము. కించిత్ అంటే సంస్కృతంలో కొద్దిగా అనర్థం, అంటే ఏదో ఏదో ఆవగిందంత అన్నట్టుగా కించిత్ అని పదం వాడుతుంటాం అనమాట. చాలా స్వల్పము అని చెప్పడానికి కించిత్ అని వాడతారు సంస్కృతంలో. కించిజ్ఞము అంటే కొద్దిపాటిది అని అర్థం అనమాట. అన్ని మతములను ఒక్క విషయం నేను చెప్పినను, మార్గములు వేరువేరుగా నిరూపించడం చేత పలు మతములకు తావేర్పడినది. మనకు స్వామి చెప్తారు, ఒక చిన్న వాక్యం అన్నాడు ఆయన. ఏమన్నాడు? మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే అన్నారు. కాబట్టి ఎన్ని మార్గాలు ఉన్నా సరే, మార్గాలు వేరైనా సరే, ఒక కాశీపట్టణమే ఉంది. కాశీపట్నంలో మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, మరి ఒక 6-7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ వాళ్ళందరూ కూడా కాశీకి వెళ్ళాలి అంటే అంతా ఒకే రైలు ఎక్కితే ఎట్ట కుదురుతుంది? ఎవరి ప్లాన్ ప్రకారం, ఎవరి వైపు నుంచి వచ్చేటువంటిది కాశీని గమ్యంగా పెట్టుకొని, మార్గాలు వేరైనా సరే గమ్యం కాశీ ఏ విధంగా అయితే చేరతారో, అలాగే మరి మతాలు ఎన్నైనా సరే భగవంతుడు అనేటువంటి వాడు ఒకటే అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా చెప్పారు, శృంగారాలు వేరు, బంగారం ఒకటన్నారు. పశువులు ఎన్నో రకాలు ఉంటాయి, మేక దగ్గర నుంచి మంచి గవిడి గేదె దాకా ఉంటాయి. వాటి ఇచ్చేటువంటి పాలు తెల్లగా స్వచ్ఛంగా ఉంటాయని చెప్తారు. జీవ జంతువులు వేరు, దాంట్లో ఉన్న జీవం ఒకటే అని చెబుతున్నారు స్వామి. జాతి నీతులు వేరు, జన్మ ఒకటే అంటుంటారు ఒక్కోసారి. దర్శనాలు వేరు, దైవం ఒకటే అంటారు. పూల వన్నెలు వేరు, పూజ ఒకటే అంటుంటారు స్వామి. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నున్నా సరే మార్గములు వేరుగా నిరూపించడం చేత పలు మతములకు తావేర్పడినది. అంటే ఎవరి యొక్క మార్గాన్ని, ఎవరి యొక్క సూత్రాలను, ఎవరి యొక్క ఆశయాలను, ఎవరి యొక్క భావాలను వాళ్ళ మతాల్లో ఇముడుచుకున్నారు వాళ్ళు. కాబట్టి దారులు వేరుగా ఉంటాయి, కానీ అందరూ భగవంతుడు ఒక్కడే అనేటువంటిది సూత్రం మాత్రం భగవంతుని యొక్క చెంతకు మనం చేరాలి అనేటువంటి దాంట్లో ఎక్కడ తేడా ఏం లేదు. అంటే గమ్యంలో ఎవరికి తేడా లేదు. పలు మతములు ఉండటం చేత వారి వారి సిద్ధాంతములు వేరువేరుగా జరుగుతున్నవి. రామ, క్రీస్తు, జొరాస్ట్రియా, బుద్ధ, మహమ్మద్ ఇవన్నీ కూడా ఒక్కటి అని చెప్పిన చెల్లదు. కాబట్టి
ఈ మతాలు గమ్యం ఒకటైనా సరే, మతాలు మార్గాలు వేరైనా సరే గమ్యం ఒకటే. కాబట్టి మతాల్లో ఉన్నటువంటి సూత్రాలు, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క నియమ నిబంధనలు కొంచెం వేరుగా ఉంటాయి అనేటువంటిది మనం గమనించాలి. ఈ శబ్దములు ఒకే వస్తువునకు సంబంధించినవి, ఒకే వస్తువును తెలుపుతున్నవి. యేసుక్రీస్తు మతమున జీవులు సృజింపబడేది. క్రైస్తవ మతం చెబుతోంది అంటే ఈ ప్రాణులంతా కూడా సృజింపబడ్డారు, సృష్టింపబడ్డారు అని చెబుతోంది. అలాగే మరి అల్లా జీవులను సృజించిన చెప్తుంది. ఇక్కడేమో సృజింపబడ్డారు అని చెబుతోంది క్రైస్తవ మతం. అల్లానే సృష్టించాడు అని చెబుతోంది మహమ్మదీయ మతం. అట్లానే దురాష్ట్రీయ బుద్ధ మతములు కూడా ఇంచుమించు ఇట్లనే తెలుపుతున్నవి దాదాపుగా. అయితే వేద మతము దీనికి భిన్నముగా చెప్తున్నది. జీవుడు నిత్యుడు, దేవుని యొక్క ఉనికి ఈ జీవుని యొక్క ఉనికికి సంబంధించి ఉన్నది. కాబట్టి జీవుడే లేకుండా దేవుడే లేడు. కానీ మన సిద్ధాంతం వేరండి. జీవుడికి దేవుడికి అవినాభావ సంబంధం ఉంది. అవినాభావ సంబంధం ఉన్నది. మనకు ఒక లింక్ ఉంది, లింకప్ ఉంది. ఇక్కడ వాళ్ళలాగా కాదు మనకు అని జీవుడు లేకుండా దేవుడే లేడు అని చెబుతోంది మన శాస్త్రం, మన మతం. ఇతర మతముల వారు ఇప్పుడిప్పుడే ఈ సత్యాన్ని గుర్తిస్తున్నారు. పూర్వజన్మ మీదు జన్మల యొక్క ప్రస్తుతం జన్మమును బిగించబడి ఉన్నది. మనం ఎన్నో జన్మలు ఎత్తుతుంటాం, కానీ ఒక జన్మకు లింక్ ఉన్నది అనేటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కర్మానుబంధీని మనుష్యులకే. మనం ఒక గుమాస్తా ఒక పని చేసి ఆ పని వదిలిపెట్టి మళ్ళీ రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగానే ఆ పని ఎట్టయితే మొదలు పెడతాడో, నిన్న ఎంతవరకు వచ్చామో చూసుకొని ఆ ఫైల్ మళ్ళీ కంటిన్యూషన్ ఏ విధంగా చేస్తాడో, ఒక మనిషి కూడా పూర్వజన్మలో ఎంతవరకు ఆ కార్యక్రమాన్ని ముగించాడో ఆ కార్యక్రమానికి అనుసంధానంగానే మరుజన్మలో కూడా ఉంటుంది. అంటే ఆ కర్మ ఫలం వలనే ఈ జన్మ లభిస్తుంది. కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి చెందు అని మనకు సూత్రం ఉంది. కాబట్టి కర్మంలోనే పుడతాడు, కర్మంలోనే వృద్ధి చెందుతాడు, కర్మలోనే లయం పొందుతాడు. కాబట్టి ఆ కర్మ అనేటువంటిది మనకు దైవంతో సమానము అనేది కూడా చెప్పాడు. తస్మై నమఃకర్మణే అంటుంటాం. ఒక డ్రైవర్ ప్రారంభానికి ముందు చక్రానికి నమస్కారం చేస్తాడు. ఒక రైల్వే డ్రైవర్ తను పట్టుకున్నటువంటి చక్రానికి ఒక్కసారి నమస్కారం చేస్తాడు. ఒక ఆఫీసర్ కళాన్ని ఒక్కసారి కళ్ళకద్దుకుంటాడు. మరి ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా విమానానికి ఎక్కాలంటే ఒక్కసారి కుడిపాదం అట్లా పెట్టేటప్పుడు, విమానంలో పెట్టేటప్పుడు ఒక నమస్కారం చేసుకుంటాడు. ఆ పైలట్ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆధ్యాత్మికంగా ఒక్కసారి దేవుణ్ణి స్మరించుకొని ఆ విమానం నడుపుతాడు. అంటే ఎవరి కర్మ వాళ్ళకి దైవంతో సమానము. కర్మ ఈజుకొల్ట దైవము. కాబట్టి తస్మై నమఃకర్మణే. ఎవరైనా సరే చెప్పులు కుట్టేవాడు కూడా ఒక్కసారి ఆ కత్తిని కళ్ళ దగ్గర పెట్టుకుంటాడు. అంటే నేను చేసేటువంటి డ్యూటీ చక్కగా చేయాలి స్వామి, నా యొక్క పనిలో నాకు విజయం చేకూర్చాలి అని దైవాన్ని ప్రార్థించుకుంటాడు. కాబట్టి ఈ జన్మకి వచ్చే జన్మకి వచ్చేటువంటి క్రియల్లో అనుసంధానం ఉన్నది మనకు. ఉత్తమ గతికి ఈ జన్మ పునాదిగా నిర్వచింపబడినది. కాబట్టి వచ్చే జన్మ దివ్యంగా ఉండాలి అంటే ఈ జన్మ భవ్యంగా జరపాలి. మనం చక్కటి అవగాహనతో ప్రకారం నడవాలి. మనం చక్కని సన్మార్గంలో నడిస్తే వచ్చే జన్మ కూడా నరజన్మ ఎత్తినప్పటికీ ఉదాత్తమైనటువంటి జన్మ ఎత్తాం. ఈరోజు మనం ఈ విధంగా మనం సుఖంగా మనం హాయిగా తింటూ చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నామంటే గత జన్మలో మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్య ఫలం అని చెప్పాలి. అదే అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం. ఒకడు బెత్తం ఎత్తుకున్నాడంటే, ఒకడు శైవేయతో బాధపడుతున్నాడంటే, ఒకడు తిండి లేక తిప్పలు లేక బాధపడుతున్నాడు అంటే ఇవన్నీ కూడా పూర్వ కర్మ జన్మ ఫలాలు అని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం కొన్ని కోట్ల మంది కంటే సవ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి జీవనాన్ని మనం గడుపుతున్నాము. కాబట్టే మనం భగవంతుని యొక్క పాదాలు ఆశ్రయించాలి, భగవంతుడిని సేవించాలి, భగవంతుడిని భజించాలి, భగవంతుడిని నూతించాలి అనేటువంటిది సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటి సూత్రం ఇక్కడ మనకు వర్తిస్తుంది అనమాట. అలాగే పూర్వపర జన్మల యొక్క ప్రసక్తి ఖచ్చితంగా తెలుపబడను, మన సనాతన ధర్మంలో చెప్పబడింది. కానీ ఇతర మతాల్లో కూడా ఈ పూర్వాపర జన్మల గురించి అంతగా తెలుపబడలేదు. మిగతా మతాలు ఒప్పుకోవు. ఈ ప్రారంధం అని, సంచితం అని, ఆగామి అని ఇవన్నీ మనం చెబుతాం. ఇవి అసలు మిగతా క్రైస్తవ మతం కానీ మహమ్మదీయ మతం కానీ అసలు ఇవన్నీ అసలు ససేమిరా పరాస్తం చేసేస్తాయి. నో అంటాయి అవి. అంటే పూర్వపర జన్మల యొక్క బంధాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వైదిక మతంలో
ఉదయం మొదలు రాత్రి 12 వరకు కూడా తీరుబడి లేక చేయవలసినటువంటి కర్మకాండను విధించి ఉన్నారు. నిజంగా మీరు గమనిస్తే సుప్రభాత ప్రార్థన ఒకటి ఉంది, సుఖ శయన ప్రార్థన అని ఒకటి ఉంది. మన బాబా గారి యొక్క వింగులో ఉన్నాం కాబట్టి సుప్రభాత ప్రార్థన ఉంది, సుఖశయన ప్రార్థన ఉంది. సుషుప్తి మాత సుష్వేసి సుంతత్ అహం నిత్యం తత్వ సత్య కరోమి అని ఇదో ప్రార్థన. మళ్ళీ పడుకోబోయేటప్పుడు ప్రార్థన, లేవంగానే పాతస్పర్శం క్షమస్వమే అని భూమాతకు ప్రార్థన, మళ్ళా అన్నం తినేటప్పుడు ఒక మంత్రాలు, తిన్న తర్వాత ఒక మంత్రాలు. ఈ విధంగా అసలు మానవాళి యొక్క వ్యవహారం చూసుకుంటే అసలు అడుగు తీస్తే మనకు ఆధ్యాత్మికత వెల్లి విరుస్తుందండి మనకు. అలాగే ప్రతి ఒక్కడు జీవిని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా, పుట్టిన దగ్గర నుంచి రకరకాల కర్మలు ఉన్నాయి. పుంసమనం అని, దానికి బారసాలని, వాడికి వివాహం అని, అక్షరాభ్యాసం అని, ఏవో రకరకాల కార్యక్రమాలు. చివరిలో పోతే అంత్యక్రియలు కూడా శాస్త్రోక్తంగా చేయాల్సినటువంటి విధి విధానాలు ఉన్నాయి. అంటే మన మతంలో మనం ఉదయాన్ని అడుగు పెట్టిన దగ్గర నుంచి రాత్రిపూట బెడ్ ఎక్కబోయేంత వరకు కూడా మనం చేసేటువంటి విధి విధానాలు మన మతం చక్కగా చెప్పింది. అలాగే విశేష కార్యక్రమాల్లో యజ్ఞ యాగ క్రతువుల్లాగా ఎన్నో విశేషాలు చెప్పింది. అంతటితో విడవకుండా మానవ గర్భం ముందు ఉన్నటువంటి శిశువునకు తగిన సంస్కారాలు మొదలుకొని మృత్యువు తరువాత తిరిగి పరలోక ప్రాప్తి కలుగు వరకు కర్మకాండలను కల్పించింది. ఇందాక చెప్పుకున్నాం మనం, పుడితే ఒక కర్మ చేయాలి, వాడు 5 సంవత్సరాలు వస్తే అక్షరాభ్యాస కర్మ చేయాలి, అలాగే వివాహక ప్రక్రియ చేయాలి. ఇవన్నీ కూడా చూసుకుంటే బోర్డు ఉన్నాయి. అలాగే మరణానంతరం కూడా తీసుకెళ్లి అవతల పడేయటం కాదు, వాడికి ఉత్తర క్రియలు చేయాలి, అంత్యక్రియలు చేయాలి, శాస్త్రోక్తంగా చేయాలి. ఇవన్నీ కూడా కర్మకాండలన్నీ కూడా పకడ్బందీగా టైం టేబుల్ పెట్టారండి. ఇటివి ఇతర మతములు ఎందును కానరావు. చనిపోగానే తీసుకెళ్ళి అక్కడ దహనమో ఖననమో ఏదో చేస్తారు తప్ప వాటికి మంత్రాలు తంత్రాలు ఏం లేవు. అంటే మిగతా మతాలు ఒప్పుకో, ఇవన్నీ కూడా అన్ని మతములు ఒక్కటేనే అని తెలదు. కాబట్టి ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి మనకి ఇవన్నీ చెప్పడం అనేది కుదరదు. హైందవ మతం చాలా ప్రక్రియలు శాసించినందున సర్వ మతములు విధులు ఒక్కటే అని ఒప్పుకున్నది. ఇట్టి కర్మ సిద్ధాంతములకు భక్తి జ్ఞాన యోగముల పునాదులు భగవద్గీతలో చెప్పిన 3 ఉన్నాయి. భక్తి జ్ఞాన కర్మ యోగాలు ఉన్నాయి. ఈ మతాన్ని మహావృక్షానికి కోకటం లేరు ధర్మము. ఏ మతానికైనా సరే పునాది ఏమిటాయంటే మనకు ధర్మం. కాబట్టి ఇవన్నీ మార్గభేదములే కానీ విజాతీయములు కావు. ఇందులో వైరాగ్యాదులు పత్రపుష్పములు. అందుండే జన్మించున్నదే జ్ఞానము. ధర్మమును కోకట వేరు అను భక్తి అను జలము ద్వారా పోషింపబడుతున్నది. ఇవన్నీ కూడా తర్వాత మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. ఈ 4 వాక్యాలు సత్యసాయి వాహిన సందర్భంగా 17వ చాప్టర్లో మానవుడు మాధవుడు అనేటువంటి చాప్టర్లో కొన్ని అంశాలు ఇవాళ మనం పరిశీలించగలిగాం. ఈ పరిశీలించగలిగినందుకు దివ్య అనుగ్రహ సంపత్తించినటువంటి స్వామివారికి ఒక అవకాశ వేదిక ఇచ్చి దీన్ని ఉత్సహించి ప్రోత్సహించి పురోగమింపు చేస్తున్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఆత్మీయ సోదర సోదరిమణులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ మనం ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం.